కృపా సమాజం మంగళగిరిలో. చర్చ్ కాలిపోవడం. వాట్ జస్ట్ హ్యాపెన్? వన్ ఆఫ్ ద మోస్ట్ నైట్ మేర్ ఎక్స్పీరియన్స్. అంత దూరంలో చర్చ్ కనబడుతుంది, దానిపైన పొగలు వెళ్తున్నాయి. కళ్ళ ముందు అట్లా లైట్ రే లాగా ఫైర్ ఎక్స్పాండ్ అయిపోయింది. ఇంత అద్భుతంగా దేవుడు నిర్మించుకున్నాడు. దేవుడు తన కార్యాలు ఇక్కడ ఎంతో అద్భుతంగా చేస్తున్నారు. అలాంటి ప్లేస్ లో ఇప్పుడు బ్యాక్ టు జీరో అనకూడదు, మైనస్ లోకి వెళ్ళాం. అది నిర్మించడానికి ఆల్మోస్ట్ లైక్ 1 year టైం పట్టింది. మొత్తం కాలిపోవడానికి ఒక 1 hour టైమే పట్టింది. ఒక టైం మిషన్ రన్ అయినట్టుగా రన్ అవుతుంది. వేర్ వీఆర్ అనగానే ఆ థాట్ వచ్చింది మైండ్ లోకి. చర్చ్ ఇస్ నాట్ జస్ట్ బిల్డింగ్, చర్చ్ ఇస్ యూ అండ్ ఐ. కమ్ లెట్స్ రీబిల్డ్. దర్శనం కాలిపోలేదు, పిలుపు కాలిపోలేదు, విశ్వాసం కాలిపోలేదు. వెన్ యు ఆర్ డిపెండింగ్ ఆన్ గాడ్, ఐ ఫీల్ లైక్ గాడ్ హ్యాస్ అ బిగ్గర్ ప్లాన్. నేను అక్కడే క్యాంపస్లో ఉండి ప్రేయర్ చేసుకుంటూ వాట్ నౌ ఉన్నప్పుడు వీ డిడ్ నాట్ రియలీ ఎక్స్పెక్ట్ ఎనీబడి టు విజిట్. బట్ యూ వోంట్ బిలీవ్, మాకు రిజిస్టర్స్ సరిపోలా. 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది. బుక్స్ నిండిపోతున్నాయి. అందులో చాలా మంది సేవకులు వచ్చారు. ఎందుకు వస్తున్నారంటే జస్ట్ విజిట్ చేసి వెళ్ళడానికి. విజిట్ దేనికంటే వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే, మీకు జరిగిన దాన్ని బట్టి కాదు కానీ ద వే యూ హ్యాండిల్ మేడ్ us కమ్ హియర్. లేదు, మినిస్ట్రీ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ, దానికి దూరంగా ఉండాలి. నేను మినిస్ట్రీలో ఉండను. అలాంటి మైండ్ సెట్ నాది. డెఫినెట్లీ గాడ్ హ్యాస్ ఎ బిగ్గర్ ప్లాన్ ఫర్ కృపా సమాజం. కృపా సమాజం ద్వారా అనేక వేల మందికి ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నాడని అయితే నేను నమ్ముతున్నాను. దేవుని ఉద్దేశాలు గంభీరంగా ఉంటాయి, ఉండబోతున్నాయి. Hello people, welcome back to another special episode of the Echoes of Grace podcast. This is your host, your brother in Christ, Abhishek here. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మీరు చూపించే ప్రేమకి, సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్. యువర్ లవ్ అండ్ సపోర్ట్ మీన్స్ ఎవ్రీథింగ్ టు అస్. అండ్ మీరు చూపించే ఈ ప్రేమ వల్లనే వీఆర్ ఏబుల్ టు గ్రో అండ్ వీఆర్ ఏబుల్ టు డూ బిగ్గర్ థింగ్స్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఐ నో ఆల్ ఆఫ్ యూ హ్యావ్ బిన్ వెయిటింగ్ ఫర్ ది ఎపిసోడ్ అండ్ ఐ విల్ నాట్ డిలే ఇట్ మచ్. ఈ ఎపిసోడ్ కోసం మీరు ఎంతగానో ఆశిస్తున్నారు, ఎంతగానో వేచి చూస్తున్నారని నాకు తెలుసు. కాబట్టి ఐ విల్ నాట్ డిలే ఇట్ ఎనీమోర్. బట్ బిఫోర్ వీ స్టార్ట్ దిస్ ఎపిసోడ్, every time I remind you guys of something. Share this podcast with somebody you know, because every share is you serving God indirectly. It is you proclaiming the gospel indirectly. ఈ పాడ్కాస్ట్ని మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి, ఎందుకంటే మీరు షేర్ చేసిన ప్రతిసారి ఒక ఆత్మని రక్షిస్తున్నట్టు దేవుడు చూస్తారు. ఒక ఆత్మని రక్షించే అవకాశం దేవుడు మీకు ఇస్తున్నారు. సో షేర్ దిస్ పాడ్కాస్ట్ and let us save more souls together. I know you have been waiting for this special episode and I will not delay it much. Welcome back to Echoes of Grace. Praise the Lord, Anna. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్నందుకు. మీ సాక్ష్యం, మీ స్టోరీని ఇంతమంది జనాలతో చెప్పుకోవడానికి, ద వే దట్ యూ జస్ట్ షోడ్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ హంబుల్గా మీరు ఇక్కడ రావడము, జస్ట్ గివింగ్ దిస్ పాడ్కాస్ట్, ఇట్స్ జస్ట్ అ బ్లెస్సింగ్ టు హ్యావ్ యూ హియర్ అన్న. మీరు ఇక్కడ ఉండడం మాకు ఎంతో ఒక మంచి గొప్ప ఆశీర్వాదం ఇది మాకు. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న ఫర్ బీయింగ్ హియర్. అండ్ ఎస్ అన్న, చాలామందికి మీరు తెలుసు, ఎంతోమందికి మీరు తెలుసు. మీరు చేసే మినిస్ట్రీ, మీరు చేసే సేవ, మీరు చేసే గొప్ప పరిచర్య ఏదైతే ఉందో, మెనీ పీపుల్ నో యూ. కానీ లెట్స్ సే సంబడీ ఈజ్ వాచింగ్ యూ ఫర్ ద ఫస్ట్ టైం, మొదటిసారి మిమ్మల్ని చూస్తున్నారు, ఇప్పుడే మీ పరిచర్య గురించి తెలుసుకుంటున్నారు, మీ గురించి తెలుసుకుంటున్నారు. అలాంటి వారికి వుడ్ యూ వాంట్ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, హూ యూ ఆర్, వాట్ ఈస్ ద మినిస్ట్రీ దట్ యూ డూ, ఆల్ యువర్స్ అన్న. షూర్, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైజ్ ది లార్డ్ వన్స్ అగైన్. అండ్ ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు, అదే రీతిగా బ్రదర్ ప్రభు గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. మైసెల్ఫ్ అగైన్ ప్రశాంత్ బేతు. నేను మంగళగిరిలో కృపా సమాజం అనే మందిరంలో నేను పాస్టర్గా వర్క్ చేస్తున్నాను.
సో నాన్నగారు 1989లో మంగళగిరి వచ్చారు. యాక్చువల్ ప్రాపర్ అయితే కరీంనగర్ డిస్టిక్ మెట్పల్లి. సో నాన్నగారు ఫర్ ద ఫస్ట్ టైం మంగళగిరి అనే పేరు దేవుడు ఆ మాట ఇచ్చారు, అది పట్టుకొని వెతుక్కుంటా గ్రామం రావటం, అక్కడ పరిచయం స్టార్ట్ చేశారు. సో ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద పీరియడ్ నేను పాస్టర్స్ కిడ్ గానే పెరిగాను. బట్ దెర్ ఆర్ సో మెనీ టర్న్స్ అండ్ ట్విస్ట్, విల్ టాక్ అబౌట్ ఇట్. మంగళగిరిలోనే మంగళగిరిలోనే పెరిగాను majority of the time, and right now I'm married with my beautiful wife Nusha, and I have 3 kids. So Vihita, Vishita and Vivita. Yeah. Thank you so much for the warm introduction, Anna, first of all. And yes, Anna, మీరు చెప్పే కొద్ది you were talking about many twists and turns in your journeys. ఎంతో డిఫరెంట్ విధానాలుగా దేవుడు మిమ్మల్ని ఎలా అయితే వాడుకున్నాడు, మీ కథని ఎలా అయితే డిఫరెంట్ డైరెక్షన్స్లో దేవుడు తీసుకెళ్ళినారు. వుడ్ యూ వాంట్ టు షేర్ అ కపుల్ ఆఫ్ దాట్ అన్న? ఫస్ట్ స్టార్టింగ్ విత్ యువర్ చైల్డ్హుడ్, అంటే మీకు చైల్డ్హుడ్ ఎలా ఉండే యాజ్ అ పాస్టర్స్ కిడ్? హౌ వాజ్ ఇట్ గ్రోయింగ్ అప్? అండ్ మినిస్ట్రీలో, పరిచర్యలో ఎప్పుడు చూసినా కానీ యువర్ పేరెంట్స్ మస్ట్ బీన్ హెవీలీ ఇన్వాల్వ్డ్ ఇన్ మినిస్ట్రీ. సో వాట్ వాజ్ దట్ చైల్డ్హుడ్ ఫర్ యూ లైక్? వాట్ వాజ్ దట్ మినిస్ట్రీ ఫర్ యూ లైక్ ఇన్ ది ఎర్లీ డేస్? మంగళగిరిలో నాన్నగారు పరిచయం స్టార్ట్ చేసినప్పుడు ఇట్ వాజ్ కమింగ్ ఫ్రమ్ ఎ నాన్ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్. కనెక్షన్స్, లాంగ్వేజ్ బ్యారియర్, ఎందుకంటే కోర్ తెలంగాణ ప్లేస్ నుంచి ఒకేసారి వెరీ డిఫరెంట్ లాంగ్వేజ్, అందులో ఈ కృష్ణా డిస్టిక్ ఇన్ఫ్లుయెన్స్, భాష కానీ ఎక్స్ప్లెనేషన్ విధానం, ఫుడ్ హ్యాబిట్స్ చాలా డిఫరెంట్గా ఉండేవి పెరుగుతున్నప్పుడు. బట్ దానికన్నా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రిలేటివ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎవరు లేకపోవడం. ఆల్మోస్ట్ చైల్డ్హుడ్ చాలా స్మాల్ గ్రూప్, మమ్మీ, డాడీ, నేను, అక్క. సో 4 of us ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా. ఇట్ వాజ్ నాట్ ఈజీ బికాజ్ ఇలాంటి దేవుణ్ణి తెలుసుకోవటం వల్లే కదా ఇలాంటి లోన్లీ సిచ్యువేషన్ అనే భావనలోనే పెరిగాం. కాకపోతే మా పేరెంట్స్ ఎప్పుడు ఉన్న దాంట్లో ది బెస్ట్ ఇచ్చే ప్రయత్నం, ఆబ్వియస్లీ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్. కాకపోతే మా పేరెంట్స్ దే ట్రైడ్ దేర్ బెస్ట్ బికాస్ ఆఫ్ దేర్ హార్డ్ వర్క్. వాళ్ళు కష్టపడిన విధానం, దానివల్లే నేను ఇంకా ఈ పొజిషన్లోకి, అఫ్ కోర్స్ నో డౌట్ ఇట్స్ గాడ్స్ గ్రేస్, అండ్ దెన్ డెఫినెట్లీ ఐల్ సే మై పేరెంట్స్. చిన్నప్పుడు పెరుగుతున్నప్పుడు ఏది కావాలన్నా క్రిస్టియన్ ఫ్యామిలీస్లో వచ్చే డిఫాల్ట్ ఆన్సర్ ప్రేయర్ చేయి దేవుడిస్తాడు. సో అది నన్ను చాలా ఇబ్బంది పెట్టేది. ఇంత ఎందుకు ఇబ్బంది పడాలి, వీ షుడ్ హ్యావ్ బెటర్ లైఫ్, ఇంతకన్నా బెటర్గా బతకచ్చు కదా. ఇలాంటి చోట వచ్చి ఎవరు తెలియని బంధువులందరూ కరీంనగర్లో ఆ ఏరియాలో ఉండటం, మేము ఇక్కడ ఉండటం, సంవత్సరంకి ఒక్కసారి కూడా వెళ్ళే అవకాశం ఉండకపోవటం, ట్రాన్స్పోర్టేషన్స్ కానీ అవన్నీ సరిగ్గా ఉండకపోవడం చాలా ఇబ్బందిగా ఉండేది. ఐ నెవర్ లైక్డ్ అలాంటి సిచ్యువేషన్లో ఉండడం, ఎప్పుడు ఇష్టపడలేదు. బట్ రియాలిటీని యాక్సెప్ట్ చేయాలి కాబట్టి అలానే పెరుగుతూ వచ్చాం. కానీ చాలా చాలా చిన్నగా, ఎంత 10-15 members అట్లా ఉండేవాళ్ళు చర్చ్. బట్ నాన్నగారు వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైం మినిస్ట్రీలో ఇన్వాల్వ్ అయ్యి ఆ లేట్ నైట్స్ అవన్నీ చూసిన తర్వాత చాలు, మినిస్ట్రీ అనేది మనది కాదు అనే భావనలోనే ఎదుగుతూ వచ్చాను. ప్లస్ ఐ డోంట్ లైక్ టు బి ఇన్వాల్వ్ విత్ పీపుల్. నేను ఎవరితో మాట్లాడాలన్నా కానీ ఇష్టం ఉండేది కాదు, ఎందుకంటే నా ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సనాలిటీ టైప్. ఐ డోంట్ లైక్ టు బి విత్ పీపుల్, ఇంట్రోవర్ట్. అలాంటి వాతావరణంలో పెరిగాను బేసిక్గా. బట్ దెర్ వాజ్ అ టైం, ఒకరోజు స్పిరిచువల్ వార్ఫేర్ బాగా ఇబ్బంది పడుతున్నాను. ఇది నా టీనేజ్ టైంలో. అది ఎక్స్ప్లెనేషన్ కూడా కష్టమయ్యే సిచ్యువేషన్. 2 things హ్యాపెనింగ్ మైండ్లో, ఆ భయము, ఒక ఆందోళన. ఆ సిచ్యువేషన్లో ఫైనలీ దట్ ఈస్ ద టైమ్ ఐ గేవ్ మై లైఫ్ టు క్రైస్ట్. ఎందుకంటే దేవా నువ్వు ఉంటే నాకు దీంట్లో నుంచి బయటికి రావాలి అంటే ఆ వర్సెస్ రిమైండ్ అవుట్, ఐఎమ్ ద వే, ద లైఫ్ అండ్ ద ట్రూత్ అని చెప్పి ఎప్పుడైతే అది వచ్చిందో ఆ పీస్ ఆఫ్ మైండ్, దాని తర్వాత కొంత డిలే చేశాను. బట్ ఫైనలీ I accepted Christ and then got baptized in my teenage. Amen. Yeah. First of all, hats off to your journey and hats off to your father especially, Anna. Because ఇప్పుడు మీ పరిచర్యను చూస్తే
ఎంతో వేల మంది, ఎంతో లక్షల మంది, అంత పెద్ద సంఘం ఉండడము, అంత పెద్ద సంఘాన్ని మీరు రీబిల్డ్ చేయడము, అంత పెద్ద సంఘంలో మీరు ఇన్వెస్ట్ చేయడము, అండ్ పీపుల్ ఓన్లీ సీ ద బిగ్ నంబర్స్. కానీ వెన్ కమింగ్ టు యువర్ ఫాదర్, వెన్ హీ వాస్ స్టిల్ ఫెయిత్ఫుల్ విత్ దోస్ లిటిల్ పీపుల్, 10-15 పీపుల్, ఇప్పుడు ఇంత వేల మంది, ఇంత లక్షల మందికి ఈ పరిచర్య అందుతుంది అంటే ఇట్స్ జస్ట్ హిస్ డెడికేషన్ అండ్ జస్ట్ హిస్ కమిట్మెంట్ టు మినిస్ట్రీ అన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ ఫాదర్ ఫ్రమ్ ఆల్ అవర్ సైడ్. అండ్ ఎస్ అన్న, మీరు కూడా చెప్తుండే అన్న ఇందాక, అపార్ట్ ఫ్రమ్ గివింగ్ యువర్ లైఫ్ టు క్రైస్ట్, మీరు ఈ పరిచర్య ఇస్ నాట్ ఫర్ మీ, మినిస్ట్రీ ఇస్ నాట్ ఫర్ మీ అని అన్నారు. అండ్ ఎర్లియర్ ఆల్సో మీ గురించి నేను ఇంకా తెలుసుకుంటున్నప్పుడు, మీ గురించి ఇంకా చదువుతున్నప్పుడు, యు ఆర్ అ హైలీ క్వాలిఫైడ్ పర్సన్. సో మీరు చాలా డిఫరెంట్, యూ హ్యావ్ డన్ అ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్, యూ హ్యావ్ బిన్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్. మళ్ళీ మీరు భారతదేశం తిరిగి రావడం, మళ్ళీ పరిచర్యలోకి ఎంటర్ కావడం, వాజ్ దర్ సమ్ పర్టిక్యులర్ రీజన్ ఫర్ దాట్? అగైన్ మై కాల్ ఫర్ మినిస్ట్రీ ఇస్ లిటిల్ డిఫరెంట్. నేను చిన్నప్పటి నుంచి చదువుతున్నప్పుడు ఒకటే దృష్టి, నేను మినిస్ట్రీలో ఉండను. బట్ వెన్ ఐ యాక్సెప్టెడ్ క్రైస్ట్ ఒక స్టెప్ బెటర్ అయింది. ఏమనంటే ఓకే, ఐ విల్ సపోర్ట్ మినిస్ట్రీ, బట్ ఫ్రంట్ ఎండ్లో నేను ఉండటం అనేది జరిగేది కాదు. నా పర్సనాలిటీకి అది మ్యాచ్ అయ్యేది కాదు. ఇట్ వాజ్ మై విజన్. నేను దీంట్లో సెట్ అవ్వను. నేను 2-3 న్యూ పీపుల్ ఉంటేనే మాట్లాడలేని పొజిషన్. అంటే ఇన్ఫ్యాక్ట్ ఇట్ కుడ్ బి సిల్లీ, బట్ ఇంటికి ఎవరైనా వస్తే డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేసే టైము, మా ఇల్లు జస్ట్ 1 రూమ్ ఫర్ టిల్ మై 10th grade. ఒకే ఒక గది, దానికి బయట వాష్రూమ్ ఉండేది. అది మినహా నేను పెరిగిందంతా దాంట్లోనే, జస్ట్ సింగిల్ రూమ్. ఎప్పుడు మినిస్ట్రీ 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 అని మా పేరెంట్స్ అందులో ఉండేవాళ్ళు. నేను ఇదంతా చూసి, లేదు, మినిస్ట్రీ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ, దానికి దూరంగా ఉండాలి. ఇంటికి ఎవరైనా వచ్చి భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు ప్రశాంత్ ప్రేయర్ చేస్తావా అని అడుగుతారంటే నాకు భయం. ఎందుకంటే కొత్త పర్సన్ ముందు ప్రేయర్ చేయడం అంటే కాళ్ళు చేతులు వణికిపోయాయి. అలాంటి మైండ్ సెట్ నాది. సో వాళ్ళు ప్రేయర్ చేయడానికి కూర్చున్నప్పుడు వెళ్ళి వాష్రూమ్లో కూర్చొని వాళ్ళు ప్రేయర్ చేసే వరకు, ఆమె అన్నంత వరకు ఆగి ఎదురు చూసి, అప్పుడు బయటకు వచ్చి వాళ్ళతో పాటు కూర్చొని ప్రేయర్ చేస్తారా, ఓకే ఓకే లెట్స్ ఈట్ అని చెప్పి నేను కూడా తినేవాడిని. సో ఒకళ్ళిద్దరు కొత్త వాళ్ళు కనపడితేనే మనకి కాళ్ళు చేతులోనికి పోయే పొజిషను. సో అలాంటి వాతావరణం నుంచి బయటికి రావటం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో ఇంటెన్షనల్గా నేను చర్చ్ యాక్టివిటీస్లో ఎప్పుడు డైరెక్ట్గా ఆన్ స్టేజ్ కానీ, పాటలు కానీ, సింగింగ్ కానీ, ఎనీ ఎక్స్ట్రా స్పెషల్ యాక్టివిటీస్లో ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు. ఈవెన్ టిల్ టుడే నాకు ఏది రాదు. ఐ మీన్ పాస్టర్స్ కిడ్ అంటే యూజువల్గా ఏదో గిటారో, కీబోర్డో, సమ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ చాలా మందికి వచ్చింది, నాకు ఏది రాదు. అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ రియలీ సాడ్ అబౌట్ ఇట్ రైట్ నౌ. టీనేజ్లో ఉన్నప్పుడు చాలా బాధ అనిపించా, నేర్చుకుని ఉంటే బాగుండేది. సో ఆ తర్వాత ఇదంతా కాదు, లైఫ్ బెటర్గా ఉండాలంటే ఇంజనీరింగ్ చదవాలి. సో దానికోసం కష్టపడ్డాను. బై గాడ్స్ గ్రేస్ నాకు ఇంజనీరింగ్లో బయోమెడికల్ ఇంజనీరింగ్ సీట్ వచ్చింది ఫస్ట్, హైదరాబాద్ JBITలో. బయోమెడికల్ చదవటం ఏంటి, లేదు, నా డ్రీమ్ ఎప్పుడు కంప్యూటర్ సైన్స్. సో మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్తే హైదరాబాద్లోనే TRR ఇంజనీరింగ్ కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి అడ్మిషన్ వచ్చింది. జాయిన్ అయిన. లైఫ్ ఈజ్ సో హ్యాపీ బికాజ్ అనుకున్నది జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా హ్యాపీగా ఉంటుంది. సో ఇంజనీరింగ్ చదువుతున్నాను, లైఫ్ సెటిల్. దీని తర్వాత సాఫ్ట్వేర్ జాబ్, ఇంకా వెనక్కి చూడాల్సిన పని లేదు. బేసిక్గా మన పర్సనాలిటీ టైప్కి ఎవరితో పని ఉండకూడదు. మన కంప్యూటర్, మనం బిందాస్కు సెటిల్ అయిపోతాం. లైఫ్ ఇంకా బాధ లేదు. అప్పటికే హైదరాబాద్ ఈ వాతావరణం అన్ని చూసిన తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండొచ్చు, కంఫర్టబుల్గా లైఫ్ కూల్గా వెళ్ళిపోద్ది అనుకున్న స్టేజ్. బట్ మినిస్ట్రీలోకి రావటం అనేది టోటలీ డిఫరెంట్ కాన్సెప్ట్. కొంతమందికి ఇబ్బందిగా అనిపించవచ్చేమో కానీ నేను మినిస్ట్రీలోకి రావడానికి కారణం ఏదో యూత్ రిట్రీటో, చర్చ్లో ఆల్టర్ కాలో అయితే కాదు. బట్ దిస్ ఈస్ వేర్ ఐ గాట్ మై కాల్ ఫర్ మినిస్ట్రీ. నేను ఒకసారి రాయలసీమలో వెరీ ఫేమస్ టెంపుల్, దానికి సంబంధించి వెరీ ఫేమస్, నేమ్స్ మెన్షన్ చేయకూడదు కాబట్టి నేను మాట్లాడట్లేదు.
థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ గ్యాదర్ అయ్యే ప్లేస్. అక్కడ బిలీవర్ ఉన్నారు. వాళ్ళ ఇంటికి వాళ్ళ ఏరియాకి మీటింగ్ కోసం నాన్నగారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వై డోంట్ యూ జాయిన్ అని నన్ను అడిగితే సరే అని చెప్పి నేను కూడా హైదరాబాద్ నుంచి వెళ్ళాను. నాన్నగారు అక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి వచ్చారు, నేను ఇటు నుంచి వెళ్ళాను. ఇప్పుడు ఇంజనీరింగ్ ఐ థింక్ సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. ఇటు నుంచి వెళ్ళిన తర్వాత చూస్తే ఆ కోర్ట్ యార్డ్, టెంపుల్ కోర్ట్ యార్డ్ అంతా థౌజండ్స్ ఆఫ్ పీపుల్. సో అక్కడ అంటే ఆ ప్లేస్ అంతా చూస్తున్నాము, వాళ్ళ ఇల్లు ఆ దగ్గరలోనే ఉంది, అన్ని కనపడుతున్నాయి, అంతా అసలు ఏంటి జనం ఏంటి ఇది. అప్పుడు ఆ సందర్భంలో నాకు ఒక వాయిస్ వినపడుతుంది నా చెవులో, అది ఎకోయింగ్ రిపీటెడ్గా వినపడుతున్నమాట. యు ఆర్ సేఫ్, యు ఆర్ సెక్యూర్, వాట్ అబౌట్ దీస్ పీపుల్. ఆ మాట ఎవరో చెప్తున్నారా అని వెతుక్కున్నా కనపడలేదు. అది క్లియర్గా అర్థం అవుతుంది. అగైన్ పాస్టర్స్ కిడ్గా మనకు ఆల్రెడీ అర్థం అవుదా, ఓకే గాడ్ ఈజ్ అప్ టు సంథింగ్, డెఫినెట్లీ కాల్ ఫర్ మినిస్ట్రీ అనేది అర్థం అవుతుంది. నేనేంటంటే నా డెస్టినేషన్ నేను డిసైడ్ చేసుకోవాలి కానీ ఇంకొకటి ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదని. సో మినిస్ట్రీ అంటేనే దూరం, మనకు వద్దు, సెట్ అవ్వదు. సో అది డెఫినెట్గా వెంటనే అర్థమైంది, డెఫినెట్లీ కాల్ ఫర్ మినిస్ట్రీ. దీనికి దూరంగా ఉండాలంటే ఈ విషయం ఎవరికి చెప్పకూడదు. సో నేను ఎవరికి చెప్పలేదు, షేర్ చేసుకోలేదు. అట్లా 1.5 year దాకా పాస్ చేశాను. ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది, నాకు ఎంటెక్లో సీట్ వచ్చింది. ఎంటెక్లో వెళ్దాం అనుకున్న దశలో ఆ ట్రాన్సిషన్ గ్యాప్లో నాకు ఎక్స్ట్రీమ్ డిస్కంఫర్ట్, ఏంటో అర్థం కాదు. ఇంటర్నల్గా సఫర్ అవుతున్నాను, అది ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ పెయిన్ ఇన్ మై బోన్స్, బయటికి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఐ స్టార్టెడ్ ప్రేయింగ్ అబౌట్ ఇట్ అగైన్. ఆ మాటలు మళ్ళీ ఆల్మోస్ట్ 1.5 year తర్వాత చెవులో ఎక్కువ అవుతున్నాయి. యు ఆర్ సేఫ్, యు ఆర్ సెక్యూర్, వాట్ అబౌట్ దీస్ పీపుల్ అని. అప్పుడు నేను ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకుంటే గాడ్ హ్యాస్ గివెన్ మీ ఎ క్లియర్ కాలింగ్, లైక్ యు ఆర్ కాల్డ్ ఫర్ మినిస్ట్రీ. అప్పుడు ఇంట్లోంచి కాల్ వచ్చింది, హే నీ అడ్మిషన్ అది కన్ఫర్మ్ అయింది ఎంటెక్ జాయిన్ అవ్వడం కోసం అని. అప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను. లేదు నేను ఇంటికి వస్తున్నానంటే యా రమ్మన్నారు. ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను ఎంటెక్ వెళ్ళాలనుకోవట్లేదు అన్నాను. చాలా భయం వేసింది, ఎందుకంటే పాపం వాళ్ళు చాలా కష్టపడి చదివిచ్చారు నన్ను. ఇప్పుడు ఇంజనీరింగ్ దాకా చదివి ఇప్పుడు అడ్మిషన్ ఎంటెక్లో వచ్చిన తర్వాత వెళ్ళనంటావు ఏంటని ఏమన్నా అంటారేమోనని. మా పేరెంట్స్ ఇద్దరు అలా కూర్చొని నేను ఇట్లా మాస్టర్స్ ఎంటెక్ చేయాలనుకోవట్లేదు, నేను ఎండివ్ చదువుదాం అనుకుంటున్నాను అన్నాను. అంతే, వెంటనే అది చాలా భయంగా చెప్పాను. వెంటనే ఇద్దరు, మా మదర్ ఫాదర్ ఇద్దరు ఉండి, వెరీ గుడ్, ఎందుకంటే నీకోసం ఎప్పటి నుంచో ప్రేయర్ చేస్తున్నాం, వీ డోంట్ వాంట్ టు ఫోర్స్, నిన్ను ఫోర్స్ చేసి మినిస్ట్రీలోకి రావాలని ఎప్పుడు అనుకోలేదు, బట్ నువ్వు పుట్టిన దగ్గర నుంచి నీకోసం ఇదే ప్రేయర్ చేస్తున్నాం. మేము మా తర్వాత తరాలు కూడా నిన్నే ఆరాధించాలి, సేవించాలి ప్రభు అని ప్రేయర్ చేస్తున్నాం. ఐ థింక్ దేవుడు మా ప్రార్థనలు ఆలకించాడు, మాకు చాలా సంతోషంగా ఉంది, గో ఫర్ ఇట్ అన్నారు. నాకు ఆ బర్డెన్ ఒక్కసారిగా పోయింది, ఎందుకంటే అంత భయపడ్డాను, బట్ ఒకసారి మారిపోయింది. సో ఐ అప్లైడ్ ఫర్ ఎండివ్, మాస్టర్స్ ఇన్ డివినిటీ, బెంగళూరులో సదర్న్ ఏషియా బైబిల్ కాలేజ్లో అప్లై చేశాను. సో అడ్మిషన్ వచ్చింది, వెళ్ళాను. అగైన్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఐ మీన్ క్రిస్టియన్ ప్లేసెస్లో ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అనే ఫీలింగ్తో వెళ్ళాను బేసిక్గా. అక్కడికి వెళ్ళిన తర్వాత వీకెండ్ మినిస్ట్రీ అని చాలా యాక్టివిటీస్ ఉంటాయి, అన్నిట్లో ఏది అడిగినా నాకు రాదని చెప్పటం, వెరీ డిసప్పాయింటింగ్. అసలు నేను దేవుడు పిలిస్తేనే వచ్చానా, ఏదన్నా తప్పు చేశానా, ఏం జరుగుతుంది ఇక్కడ అనేది అర్థం కాల. చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను. బట్ ఎవరో అన్నారు, ఐఎమ్ నాట్ 100% షూర్, SABC సదర్న్ ఏషియా బైబిల్ కాలేజ్ పెట్టి దాదాపు 60 some years అయింది. దాంట్లో ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ గ్రాడ్యుయేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు పొందుకున్న ఫస్ట్ పర్సన్ నేనని చెప్పారు. సో ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ షూర్, బట్ విత్ అది టాప్ అవార్డ్ ఇన్ ద స్కూల్. సో ఆ అవార్డ్తో గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వచ్చాను. ఫైనల్ ఇయర్లో స్టూడెంట్ బాడీ వైస్ ప్రెసిడెంట్గా చేశాను. సో అదేంటంటే ఒకరిద్దరితో కూడా మాట్లాడలేని పొజిషన్ నుంచి
ఒక అకాడమిక్ ఇయర్లో ఒక లీడర్షిప్ రోల్లోకి రావటం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. బట్ ఇంగ్లీష్ రాదు. ఎస్బిసికి వెళ్ళాను, సదర్న్ ఏషియా బైబిల్ కాలేజ్ బెంగళూరు వెళ్ళాను, అప్పటికి ఇంగ్లీష్ రాదు. ఒకవేళ వస్తే అర్థం అవుతుంది కానీ మాట్లాడాలంటే రాదు, కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. అలాంటి సిచ్యువేషన్లో వెళ్ళాను. సో అమ్మయ్య, ఒక గట్టెక్కాం, బెటర్ రిజల్ట్తో బయటకు వచ్చాం, చాలు అనుకున్నాం. బ్యాక్ టు మంగళగిరి వచ్చి నాన్నగారితో కలిసి మినిస్ట్రీలో ఇన్వాల్వ్ అయ్యాను. సో అక్కడే ఊహించని పరిణామాలు యాక్చువల్గా ప్రారంభమయ్యాయి. అమ్మో, ఇప్పటికే చాలా కష్టపడ్డాం, ఇంకా చదువులు వద్దు ఏమొద్దు అనుకుని ఇంటికి వచ్చేసిన టైము. అండ్ దెన్ మా పేరెంట్స్ ఇట్లా మ్యారేజ్ అయిన తర్వాత ఫుల్గా మినిస్ట్రీ ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది, దేవుడు అవన్నీ అనుకూలపరచడంతో అరేంజ్ చేసిన మ్యారేజ్. అనూష తను నేను కలవటం, నాన్నగారు అమ్మ అందరం కలిసిన తర్వాత జూన్ 2015. సో మా మ్యారేజ్ 10 years అయింది ఇప్పటికి. మా మ్యారేజ్ అయింది, సో అది జూన్లో జరిగింది. సో ఇంకా ఆబ్వియస్లీ మినిస్ట్రీలో ఫుల్గా ఇన్వాల్వ్ అయ్యి ముందుకెళ్తున్న టైం. ఇట్ కుడ్ బి అన్రియలిస్టిక్ స్టోరీ, ఎందుకంటే అయిపోయింది, అన్నీ అయిపోయింది, సెటిల్ అయిపోయాం, మినిస్ట్రీ ఏదో చేయాలి, వెళ్తున్నాం అనే భావనలో వెళ్తున్న టైంలో ఊరికే ర్యాండమ్గా ఒకరోజు తను ఏదో కిచెన్లో వర్క్ చేస్తుంటే లేట్ నైట్ అరౌండ్ 11-11:30 ర్యాండమ్గా కూర్చొని టాప్ 10 థియలాజికల్ సెమినరీస్ ఇన్ ద వరల్డ్ అని సిస్టంలో టైప్ చేశాను. చేస్తే ఒక లిస్ట్ వచ్చింది టాప్ 10లో. వన్ ఆఫ్ ద టాప్ 10 ఈజ్ యాస్బెరీ థియలాజికల్ సెమినరీ. యాస్బెరీ థియలాజికల్ సెమినరీ అని కనపడం గల దాని కింద ట్యాగ్ లైన్ ఉంటుంది యాస్బెరీకి, ఏమనంటే ద హోల్ బైబుల్ టు ద హోల్ వరల్డ్. అది నచ్చింది. నచ్చి ఊరికి జస్ట్ క్లిక్ చేసి ఓపెన్ చేసి వెబ్సైట్ చూస్తున్నాను. చూస్తున్నప్పుడు అక్కడ రిక్వెస్ట్ ఇన్ఫో అని ఉంది. సో అది కూడా క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు. ఏమనంటే ఇఫ్ యూ అప్లై టుడే ఇస్ ద లాస్ట్ డేట్, విల్ కన్సిడర్ అప్లికేషన్ అని. యాక్చువల్గా నేను ఇంటెన్షనల్ కాదు, జస్ట్ ఫర్ ఫన్, తెలుగులో అంటాం ఆకతాయి పని లాగా జస్ట్ ఊరికే ర్యాండమ్గా క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తూ అది వచ్చింది, వచ్చిన దానికి రిప్లై ఇచ్చాను. అప్లై అన్నారు. సరే పోయేదేముంది, మన ముందు మనుషులు లేరు, ఊరికే సరదాగా చేస్తామని చెప్పి నేను అప్లికేషన్ ఫిల్ చేశాను. ఫిల్ చేశాక జనరల్గా ఎనీ యుఎస్ యూనివర్సిటీస్కి జిఆర్ఈ, టోఫిల్ ఇవన్నీ ఉంటాయి, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, ఎనీ కైండ్ ఆఫ్ టెస్ట్. నేను మళ్ళీ వెంటనే టైప్ చేశాను, ఇవన్నీ ఓకే. రెఫరెన్సెస్ నాకు ఇప్పుడు లేట్ నైట్ ఇండియాలో ఫస్ట్ రెఫరెన్సెస్ గురించి వస్తే, రెఫరెన్సెస్ ఇప్పుడు నేను ఎవరికి ఇవ్వాలని చెప్పి అంటే, నో ఇట్స్ జస్ట్ వన్ పాస్టల్ రెఫరెన్స్, వన్ ఫ్రెండ్ రెఫరెన్స్ అని ఉంటే నేను ర్యాండమ్గా ఎవరిని అడగలేదు. వాళ్ళ ఈమెయిల్స్ నా దగ్గర ఉన్నాయి, అవి ఫిల్ చేసి నేను పంపించాను. నెక్స్ట్ డే హే మీకు లింక్ వస్తుంది, కొద్దిగా ప్లీజ్ రిఫర్ మీ అని. సో 0 పాపులర్ పీపుల్ రెఫరెన్సెస్ ఫిల్ చేసింది, హై రికమెండేషన్ లేదు. సో అప్లికేషన్ అయిపోయింది. తర్వాత మీరు అప్లికేషన్ ఫీజ్ పే చేయాలన్నారు. అంటే ఇట్స్ మిడిల్ ఆఫ్ ద నైట్, ఐ డోంట్ థింక్ ఐ కెన్ డూ ఇట్. అంటే ఓకే దెన్ పని చేద్దాం, విల్ వేవ్ యువర్ అప్లికేషన్ ఫీజ్ అన్నారు. షూర్, ఫ్రీ అన్నప్పుడు వి లైక్ ఇట్. సో నేను ఓకే అన్నాను, అయిపోయింది. దాని తర్వాత ఐఎల్స్ కానీ జిఆర్ఈ, టోఫిల్ ఇవి అని అంటే అగైన్ ఇట్స్ మిడిల్ ఆఫ్ ది నైట్ అండ్ ఐ డోంట్ థింక్ ఐ కెన్ రైట్ దోస్ టెస్ట్ ఇన్ ఎనీ నియర్ ఫ్యూచర్. అంటే ఓకే విల్ లుక్ ఇన్ ఇట్ అన్నారు. ఒక 2 days తర్వాత రిప్లై ఇచ్చి వీఆర్ కన్సిడరింగ్ టు వేవ్ ఆఫ్ యువర్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అన్నారు. నాకు ఒక్క నిమిషం ఏం అర్థం కాలేదు. అన్నీ ఫ్రీ వస్తున్నాయి, మనం కష్టపడింది లేదు, మన ప్రయత్నం లేకుండా అన్ని వర్కౌట్ అవుతున్నాయి, ఓకే అని చెప్పి సరదాగా చేసి ఇంట్లో కూడా చెప్పలేదు నేను యాక్చువల్గా. అంతే. నెక్స్ట్ ఫాలోయింగ్ ఫ్రైడే నాకు ఈమెయిల్ వచ్చింది. అప్పుడే ఫాస్టింగ్ ప్రేయర్ చర్చ్లో అయిపోయింది. అయిపోయి కిందకి వస్తున్న టైంలో ఫోన్లో మెయిల్ వచ్చింది ఫ్రమ్ యాస్బెరీ అని. ఓపెన్ చేస్తే యువర్ స్టూడెంట్ ఐడి ఈజ్ 404242 అని చెప్పి స్టూడెంట్ ఐడి, ఆ డీటెయిల్స్ అన్నీ వచ్చాయి దాంట్లో. రాగానే ఇక వెంటనే ఇదేంటి నాకు అడ్మిషన్ వచ్చిందా అని చెప్పి మళ్ళీ ఒక నిమిషం కూర్చొని చూస్తే
యా కంగ్రాచులేషన్స్, యూ గాట్ అడ్మిషన్ అని చెప్పి స్టూడెంట్ ఐడి నెంబర్ అన్నీ ఇచ్చారు. ఒక్క నిమిషం అర్థం కాలేదు. వెళ్ళి ఇట్లా జరిగింది అని చెప్పి ఇంట్లో అందరికి చెప్తే నాన్నగారు అన్నారు, మమ్మీ డాడీ ఇద్దరు, గాడ్ హ్యాస్ ఎ డిఫరెంట్ ప్లాన్ ఫర్ యూ, సో యూ షుడ్ వర్క్ ఆన్ దిస్ అన్నారు. నాకు మ్యారేజ్ అయ్యి అప్పటికి 5 months అయింది. సో న్యూలీ మ్యారీడ్, సరదాగా చేసింది ఒకేసారి మారిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో చాలా కన్ఫ్యూజన్లో ఉండి అన్నారు కదా పెద్దవాళ్ళు, ఒకసారి ట్రై చేద్దామని వీసా అప్లికేషన్ కోసం, వీసా ఇంటర్వ్యూ కోసం అప్లై చేశాను. వెంటనే వచ్చింది, వెళ్ళాను. సారీ వీ కెనాట్ గివ్ యూ వీసా అన్నారు. జనరల్గా వీసా ఇంటర్వ్యూలోంచి వీసా రిజెక్ట్ అయ్యి వచ్చే వాళ్ళందరూ సాడ్గా వస్తారు. నేను హ్యాపీగా వచ్చాను, ఎందుకంటే న్యూలీ మ్యారీడ్, నా వైఫ్ని వదిలిపెట్టి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా అనిపించి డౌట్గానే వెళ్ళాను. నో అన్నారు, హ్యాపీగా బయటకు వచ్చేసాను. ఇంటికి వచ్చాను, ఇంటికి రాగానే నో 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 గాడ్ హ్యాస్ సమ్ వెరీ డిఫరెంట్ ప్లాన్, యూ షుడ్ రీఅప్లై అన్నారు. అంత కాన్ఫిడెంట్గా. సరే మీరు అంటున్నారు, నేను చేస్తాను. జనరల్గా ఈ రిజెక్ట్ అయిన వాళ్ళు ఏదో వెయిట్ చేసి రీఅప్లై చేయాలి. బట్ ఈరోజు రిజెక్ట్ అయింది, రేపు ఇంటికి వెళ్ళాను, నెక్స్ట్ డే అప్లై చేశాను, నెక్స్ట్ వీక్ మళ్ళీ స్లాట్ వెంటనే దొరికింది. ఏం అర్థం కాలేదు. సో ఓకే విల్ డూ అని చెప్పి మళ్ళీ వెళ్ళాను వీసా ఇంటర్వ్యూకి. ఈసారి అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పలేకపోతే వీసా ఆఫీసర్ అన్నారు, హే హోల్డ్ ఆన్, టేక్ డీప్ బ్రెత్ అంటే ఒక్క సెకండ్ ఆగి అలా ఊపిరి పీల్చుకున్న తర్వాత ఆన్సర్ మై క్వశ్చన్ అంటే షూర్ అన్నాను. అన్న తర్వాత వచ్చి రాని ఇంగ్లీష్, అప్పటికి ఇంగ్లీష్ పూర్తిగా రాదు. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ బైబిల్ వర్స్ అన్నారు. ఒక్కసారిగా అన్ని తిరిగిపోయినాయి. అఫ్ కోర్స్ జాన్ 3:16 నుంచి ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ అని చెప్పి చెప్పుకొచ్చాను. దాని తర్వాత వాట్స్ యువర్ సెకండ్ ఫేవరెట్ బైబిల్ వర్స్ అన్నారు. అసలు అది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. సెకండ్ ఫేవరెట్ అంటే ఫర్ హిమ్ ఆల్ థింగ్స్ వేర్ క్రియేటెడ్, సారీ కొలోషియన్స్ 3:16 నుంచి ఫర్ హిమ్ ఆల్ థింగ్స్ వేర్ క్రియేటెడ్, థింగ్స్ ఇన్ హెవెన్ అండ్ ఎర్త్ అని చెప్పి చెప్పుకొచ్చాను. ఆల్ రైట్, కంగ్రాచులేషన్స్, వర్క్ హార్డ్ అన్నారు అంతే. సో అంటే దాని ఉద్దేశం నాకు వీసా వచ్చిందా రాలేదా అని అడిగాను. అడిగితే నన్ను యూ కెన్ గో, విల్ సెండ్ ద పాస్పోర్ట్ ఇన్ మెయిల్ అన్నారు. నాకు వీసా వచ్చింది. కానీ ఆ రోజు ఫస్ట్ టైం ఐవ్ సీన్ అ క్లియర్ హ్యాండ్ ఆఫ్ గాడ్. అలా లీడ్ చేసే విధానం చూసి ఒక ఇంత ఆశ్చర్యం వేసి ఏడుస్తూనే బయటకు వచ్చాను. నాకు అందరు ఏంటి వీసా రిజెక్ట్ అయిందా అన్నారు. నో వీసా వచ్చింది. రానప్పుడేమో నవ్వుకుంటూ వచ్చాను, వచ్చినప్పుడేమో ఏడ్చుకుంటూ వచ్చాను. అది ఇప్పటికి మర్చిపోలేను. సో అట్లా జర్నీ స్టార్ట్ అయింది. సో యుఎస్లో యాస్బరీ థియలాజికల్ సెమినరీలో మాస్టర్స్ ఇన్ క్రిస్టియన్ లీడర్షిప్ చేశాను నేను. సో అక్కడికి వెళ్ళటం కూడా కంప్లీట్గా గాడ్స్ గ్రేస్. ఎందుకంటే మా ఫ్యామిలీలో కానీ రిలేటివ్స్ ఎవరిలో వేరే కంట్రీ వెళ్ళి ఉన్నోళ్ళు కానీ ఎవరు పరిచయం లేదు. ప్లస్ యుఎస్లో కూడా నాకు ఎవరు తెలిసిన వాళ్ళు లేరు. పైపెచ్చి నాకు స్కాలర్షిప్ లేదు, స్పాన్సర్షిప్ లేదు, తెలిసిన వాళ్ళు లేరు. ఒక చిన్న టౌన్ విలేజ్ లాంటి వాతావరణం నుంచి ఇంత మేజర్ షిఫ్ట్ అనేది ఊహించింది. బట్ ఫస్ట్ టైం వెళ్ళాను, లైఫ్లో ఫస్ట్ టైం స్నో చూశాను. చాలా వీర్డ్ ఎక్స్పీరియన్సెస్. అఫ్ కోర్స్ రేసిజాన్ని ఫేస్ చేశాను, చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇంట్లో ఎప్పుడు అమ్మ వండి పెడితే తినే అలవాటు ఉన్నోడిని, నాకున్న డిగ్రీని బట్టి నాకు ఏదో పార్ట్ టైం జాబ్ ఉంటుందని అనుకున్నాను. బట్ అన్నీ ఎక్కడ అప్లై చేసినా రాలేదు. ఒక్క చోట వచ్చింది. ఎక్కడ అంటే డిష్ రూమ్లో అంట్లు కడిగే జాబ్ వచ్చింది. సో నా ఒక్క ప్లేటు కడుక్కోవటం రాని పర్సన్ ఎవ్రీ మీల్ 300 to 500 ప్లేట్స్ కడగడం స్టార్ట్ చేశాను. అట్లా దాదాపు 1.5 year స్ట్రగుల్ ఫేస్ చేశాను. నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన అంట్లు కడగడానిక, చదువుకోవడానిక. ఒక పక్క చదువుతున్నాను, ఒక పక్క అంట్లు కడుగుతున్నాను. అసలు లైఫ్లో ఆ దేవుని పిలుపుని గురించి ప్రశ్నించాల్సిన అవసరత వచ్చే పొజిషన్లో ఉన్నాను. నేను ఎందుకు ఇంత స్ట్రగుల్ అవ్వాలి? హ్యాపీగా ఉన్నాను, నీ మినిస్ట్రీ చేస్తున్నాను. బట్ వై డూ యూ వాంట్ మీ టు గో త్రూ దిస్ కైండ్ ఆఫ్ సఫరింగ్? ఎందుకంటే మా బాస్ కొద్దిగా వైట్ డామినెంట్ పర్సన్ అనమాట. మన పీపుల్ ఆఫ్ కలర్.
సో ఆయనకి అది నచ్చలేదు. ఒకవేళ డిష్ రూమ్లో సౌండ్ ఆగిపోతే వెంటనే అవసరమైతే స్పూన్స్ ఫ్లోర్ మీద వేసి మీరు అక్కడ ఏం చేస్తున్నారని 2-3 అబ్యూసివ్ వర్డ్స్ వాడి వచ్చి క్లీన్ చేయమని చెప్పి చెప్పడం, అవి చాలా ఇబ్బంది పడ్డాను. బట్ ఒక పక్క అకాడమిక్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ నా వర్క్ చూసుకుంటూ మ్యారేజ్ అయ్యి ఇట్లా రావడంతో నా వైఫ్తో కమ్యూనికేషన్ మెయింటైన్ చేసుకుంటూ పేరెంట్స్తో మెయింటైన్ చేసుకుంటూ అది చాలా పెద్ద లెర్నింగ్ కర్వ్ నా లైఫ్లో. సో ఆ కల్చర్ కానీ ఫస్ట్ టైం మా ఇంట్లో ఫోర్క్లు స్పూన్లు అలవాటు లేని ఇంట్లో ఒక గదిలోనే పెరిగినోడిని. సో ఫోర్క్ ఎలా తినాలి, నైఫ్ని ఎలా వాడాలి, స్పూన్తో ఎలా తినాలి, అవన్నీ అక్కడ నేర్చుకున్నాను అప్పుడు బేసిక్గా. సో ఇట్ వాజ్ నాట్ ఏ ఈజీ పాత్. సో అలాంటి కండిషన్స్లో నా పార్ట్ టైంతోనే ట్యూషన్ ఫీజు పే చేసుకుంటూ వాళ్ళు నన్ను చూసిన తర్వాత జనరల్గా యుఎస్లో యూనివర్సిటీస్కి ఎలా అంటే మీకు స్కాలర్షిప్ వచ్చి ఇక్కడ నుంచి వెళ్తే యూ డోంట్ లూజ్ యువర్ స్కాలర్షిప్, బట్ స్కాలర్షిప్ లేకుండా ఇక్కడ నుంచి వెళ్తే యూ విల్ నెవర్ గెట్ స్కాలర్షిప్. సో నేను బై ఫెయిత్ వెళ్ళాను కంప్లీట్గా. మా నాన్నగారు వెళ్ళేటప్పుడు చెప్పారు, ఎవరిని నోరు తెరిచి సహాయం అడగద్దు. ఇఫ్ గాడ్ కాల్స్ యూ ఫర్ సంథింగ్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో ఆ థాట్ ప్రాసెస్లో వెళ్ళటం చాలా ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే జనరల్గా చాలా మందికి ఉండే ఒపీనియన్ ఏంటంటే ఏ బాధ ఉండదు, లైఫ్ ఈజ్ లైక్ బెడ్ ఆఫ్ రోజెస్ అనే ఫీలింగ్లో ఉంటుంది. నేను ఎవరితో ఏమి చెప్పలేదు. ఐ కెన్ సే విత్ మై హోల్ హార్ట్ అండ్ విత్ క్లియర్ కాన్షియస్. ఒకరోజు ఆఫీస్ నుంచి కాల్ చేశారు, ఒకసారి ఆఫీస్కి రండి అని, మీది డ్యూస్ ఇంకా ఉన్నాయి, ఏంటి ఏం జరుగుతుందని. లేదండి నేను పే చెక్ వస్తుంది నాకు నెక్స్ట్ వీక్లో, సో ఐ విల్ క్లియర్ ద మోస్ట్ ఆఫ్ ఇట్ అని చెప్పిన తర్వాత నన్ను విత్ యువర్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ మేము వీ వాంట్ టు గివ్ యూ స్కాలర్షిప్ అన్నారు. ఐ సెడ్ దిస్ ఈజ్ అన్ ఇంపాసిబుల్ థింగ్ దట్ హ్యాపెండ్ అని చెప్పి వాళ్ళే చెప్పారు. ఎందుకంటే జనరల్గా స్కాలర్షిప్ లేకుండా వచ్చిన వాళ్ళకి మళ్ళీ స్కాలర్షిప్ క్రియేట్ అవ్వదు ఇక్కడ, ఎందుకంటే మాకు ఎంత స్కాలర్షిప్ ఉందో అంతవరకే పిలుస్తాము. నేను చాలా థ్యాంక్ యూ మల్టిపుల్ టైమ్స్ చెప్పి ఐ టేక్ ద స్కాలర్షిప్ అని చెప్పి, సో కొంచెం బెటర్ అవ్వడానికి, ఎలాంటి డ్యూస్ లేకుండా గ్రాడ్యుయేట్ అవ్వడానికి ప్రభు కృప చూపించారు. సో చదువులో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఐ డోంట్ సే నేను ఏదో టాప్ స్టూడెంట్ అన్న, కానీ బట్ నేను ఎంతవరకు చేయగలనో అంతవరకు చేశాను. ఇంగ్లీష్ నేర్చుకుంటూ, రాయటం నేర్చుకుంటూ, ఆ ప్రజెంటేషన్ స్కిల్ నేర్చుకుంటూ, కమ్యూనికేషన్ నేర్చుకోవడం చాలా ఛాలెంజింగ్గా మారింది. బట్ ఎస్, గాడ్ హెస్ గివెన్ దట్ ఎక్స్ట్రా గ్రేస్ టు డూ దట్. సో అక్కడ దాకా అయింది. వండర్ఫుల్ స్టోరీ అన్న, వాట్ ఎ వండర్ఫుల్ స్టోరీ. అసలు అంటే ఎలా అయితే మీ లైఫ్ వెళ్ళిందో పాస్టర్స్ కిడ్ నుంచి, అండ్ దెన్ యూ నెవర్ వాంటెడ్ టు కమ్ ఇన్ టు మినిస్టర్, అసలు పరిచర్యలోకి రావద్దు అనుకున్న వాళ్ళకి మీకు దేవుడు అలా పిలుచుకోవడము, మీరు వెళ్ళి అక్కడ చాలా విషయాలు నేర్చుకోవడము, అంటే వాట్ ఈస్ లైఫ్, అలా ఎలా ఉంటుంది జీవితం, ఇంకా లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. సో వీ గాట్ అ సాలిడ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ హూ యూ ఆర్, హౌ యూ హ్యావ్ కమ్ ఇన్ టు మినిస్ట్రీ, ఎలా పరిచర్యలోకి వచ్చినారు, అండ్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్. నౌ ఐ థింక్ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ద చర్చ్ అన్న. కృపా సమాజం మినిస్ట్రీస్ మంగళగిరిలో యూ ఎస్టాబ్లిష్ సచ్ అ హ్యూజ్ చర్చ్, చాలా గొప్ప సంఘంని అక్కడ నిర్మించడం జరిగింది. సో వాట్ వాస్ ది ఐడియా బిహైండ్ దట్ అన్న? అంటే అంత పెద్ద సంఘంని స్థాపించడానికి, అంత పెద్ద సంఘంని అక్కడ కట్టడానికి వాట్ వాస్ యువర్ ఐడియా? ఇస్ ఇట్ లైక్ దేవుడు మిమ్మల్ని అలా చేయమన్నారా, ఆర్ వాజ్ ఇట్ యువర్ ఇంటెంట్ టు డూ సంథింగ్ లైక్ దాట్? సో బిఫోర్ అది చెప్పే ముందు దానికి ఫౌండేషను ఈ ట్రాన్సిషన్ ఫేజ్లో నేను యుఎస్ వెళ్ళడానికి కానీ, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావటం, ఐ కుడ్ సీ దేవుడు ఈ స్టెప్ తర్వాత ఆ స్టెప్ ఇష్టం లేకపోయినా వేయడానికి అవకాశం ఇచ్చిన దానికి ఆ మారుతున్న పరిణామాలు అంటాం కదా. సో నా జీవితంలో మారిన విషయాలు చాలా ఉన్నాయి, అయితే దేవుడు అదే రీతిగా మారుస్తున్న పరిస్థితులు ఇక్కడ చాలా ఉన్నాయి. సో నేను స్టడీస్ కంప్లీట్ చేసిన టైంలో యుఎస్లో ఒక స్టేజ్లో ఫస్ట్ నుంచి మై కాలింగ్ ఈజ్ ఫర్ ఇండియా, ఎక్కడున్నా బ్యాక్ టు ఇండియా. సో అమెరికా వెళ్ళామంటే వెనక్కి రావాలని అనుకోం,
అఫ్ కోర్స్ ఇట్స్ ఎ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ చాలా ఉంది. వెళ్ళిన వాళ్ళు ఎవరైనా చెప్పగలరు. సో నాకు అనిపించింది ఏంటంటే ఐ హ్యావ్ టు గో బ్యాక్ అని. దెన్ అప్పుడు అనిపించింది ఏంటంటే అప్పుడు ఈ ఆంధ్ర తెలంగాణ డివిజన్ రావటం, తర్వాత ఆంధ్రాకి క్యాపిటల్ ఈ మంగళగిరి రీజియన్లో అమరావతి కింద అనౌన్స్ చేయటం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక ప్యారలల్గా నా లైఫ్లో ఇలాంటి ట్రాన్సిషన్ జరుగుతుంది, స్టేట్లో అలా జరగటం. సో కొత్తగా నేను పెరిగిన వాతావరణం ఒక విలేజ్ టైప్ అట్మాస్ఫియర్, ఒక్కసారిగా ఒక మెట్రోపాలిటన్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ కనపడుతుంది. సో ఒకవైపు దేవుడు నన్ను ప్రిపేర్, ఈ రోజు నేను చెప్పగలను అది గాడ్ హ్యాస్ ఎ డిఫరెంట్ ఐడియా, నన్ను ప్రిపేర్ చేస్తూ వచ్చారు. ఈలోపు బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ ఇది జరుగుతూ ఉంది. సో గ్రాడ్యుయేట్ అయ్యే టైంలో నాకు అనిపించింది ఐ థింక్ ఐ షుడ్ హ్యావ్ ఎ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ బిఫోర్ గోయింగ్ బ్యాక్ అని చెప్పి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కోసం నేను యుఎస్లో సిస్టమ్ డిఫరెంట్గా ఉంటుంది, మినిస్ట్రీ ఇలాంటివి. సో నేను చర్చ్ ప్రాక్టికల్ మినిస్ట్రీ కోసం, కార్పొరేట్ కంపెనీలో ఆపర్చునిటీస్ ఊరికే వస్తాయి, బట్ నా విజన్ ఫస్ట్ నుంచి చర్చ్ మినిస్ట్రీ, వీ హ్యావ్ టు గో బ్యాక్ అని. అప్పుడు కొన్ని చర్చెస్కి అప్లై చేశాను, అక్కడ జస్ట్ జాబ్ ప్రొఫార్మ్ అలాగే ఉంటుంది. సో అప్లై చేస్తే మొత్తం 4 అప్లై చేస్తే 3 అప్లికేషన్స్ యాక్సెప్ట్ అయినాయి. అందరు చెప్పింది ఏంటంటే యూ హ్యావ్ టు గివ్ అస్ ఆర్ యూ హ్యావ్ టు సైన్ ఆన్ అగ్రిమెంట్ అట్లీస్ట్ 5 years మాతో ఉంటాను అని. నాకు 5 years నేను యుఎస్లో ఉంటే ఖచ్చితంగా వెనక్కి వెళ్ళాలన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకంటే నేను అక్కడ ఫస్ట్ ఇనీషియల్గా వెళ్ళినప్పుడు కష్టంగా ఉంది, బట్ అలవాటు అయిన తర్వాత ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్, ల్యాండ్ ఆఫ్ కంఫర్ట్. నేను ఇంకా వెనక్కి వెళ్ళాలని అర్థమైన తర్వాత వి ప్రేడ్ అబౌట్ ఇట్. అండ్ దెన్ అదే టైంలో దాదాపు 2 years మేము సపరేట్ ఇన్ ద సెన్స్, తను ఇండియాలో ఉంది, నేను యుఎస్లో ఉన్నాను. బట్ ఫైనల్లీ షీ వాజ్ ఏబుల్ టు కమ్. ఇద్దరం కలిసి ఉన్నాం, వి ప్రేడ్ అబౌట్ ఇట్, ఈవెన్ మా పేరెంట్స్ ప్రేయర్ చేశారు. అండ్ దెన్ వీ హ్యావ్ దిస్ క్లియర్ సెన్స్, ఇక్కడ ఇఫ్ యూ స్టే యూ విల్ నెవర్ గో బ్యాక్. అది డెఫినెట్లీ ఇట్స్ ఏ వినింగ్ ఫర్ ఈవిల్. విజన్ పోతే, దర్శనం పోతే యూ హ్యావ్ నో మీనింగ్ ఫర్ యువర్ లైఫ్. ఆ పాయింట్లో చాలా స్ట్రగుల్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అప్లై చేస్తే దే గివ్ యూ నైస్ శాలరీ, ఇండియాలో లాగా కాదు. దే పే రియలీ వెల్, దే గివ్ ఏ హౌస్, దే గివ్ యూ కార్ ప్లస్ ట్రావెల్ అలవెన్సెస్. సో బేసిక్గా ఫుడ్ తప్ప ఇంకే ఖర్చులు ఉండవు, అన్నీ వాళ్ళే చూసుకుంటారు. అలా 3 jobs నేను రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే 5 years కాంట్రాక్ట్ సైన్ చేయమన్నారు. ప్లస్ అమెరికన్స్ ఏంటంటే జనరల్గా ఇది తెలుగు చర్చెస్ కాదు నేను మాట్లాడుతుంది, ప్రాపర్ లోకల్ అమెరికన్ చర్చెస్, ఇంగ్లీష్ చర్చెస్. సో అప్పటికి నా లాంగ్వేజ్ బై గాడ్స్ గ్రేస్ అది అట్లా డెవలప్ అయింది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నేను వెళ్ళిన చోట మా యూనివర్సిటీలో రేర్లీ ఎక్కడో ఒకళ్ళిద్దరు మినహా ఇండియన్స్ ఉండేవాళ్ళు కాదు, ప్లస్ తెలుగు వాళ్ళు ఎవరు లేరు. సో ఎవ్రీడే లేచిన దగ్గర నుంచి ఇంగ్లీష్ తప్ప కూడా మాట్లాడకపోయేసరికి ఇంగ్లీష్ కూడా నేర్చుకోగలిగాను. అట్లాంటి పొజిషన్లో ఒకరోజు 3 ఇంటర్వ్యూస్ క్రాక్ చేసి ఇంత ఆపర్చునిటీ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు ముందే, మీ జాబ్ డిస్క్రిప్షన్ ఇది ఇలా ఉంటుంది, ఇలా పే చేస్తాం, ఇవన్నీ చెప్పిన తర్వాత సారీ, థ్యాంక్ యూ ఫర్ ద గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పి జెంటల్గా రిజెక్ట్ చేసి చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నాను. క్యాఫ్టీరియాలో అప్పుడే గ్రాడ్యుయేషన్కి ఒక 1 month ముందు క్యాఫ్టీరియాలో వర్క్ చేసి బాగా ఫ్రస్ట్రేషన్తో అప్పుడే డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వచ్చిన తర్వాత స్టూడెంట్ లాబీలో ఒక సైన్ ఉంది, లుకింగ్ ఫర్ అన్ అసోసియేట్ పాస్టర్ అని. ఇంకా అమెరికాలో ఉండటం అనవసరం, ఎందుకంటే ఉండి దర్శనం పోగొట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు అని చెప్పి వెళ్ళిపోతూ కూడా మళ్ళీ వెనక్కి వచ్చాను. వెనక్కి వచ్చి లుకింగ్ ఫర్ అన్ అసోసియేట్ పాస్టర్ అనే సైన్ ఉంది, దాని పక్కన ఒక నోట్ ప్యాడ్ ఉంది. ఆ నోట్ ప్యాడ్ మీద 1 2 3 4 5 6 7 8 9 10 అని నెంబర్స్ వేస్తున్నాయి, ఎవ్వరు సైన్ చేయలేదు దాని మీద.
నాకు కొంచెం ఆసక్తి, పాపం ఎవరో అంత ఆసక్తిగా వచ్చారు, ఎవరు అప్లై కూడా చేయలేదు అని చెప్పి నేనే వెళ్ళిపోయిన మళ్ళీ వెనక్కొచ్చి బేత్ ప్రశాంత్, దిస్ ఇస్ మై ఫోన్ నెంబర్, ఐల్ కమ్ బ్యాక్ ఎట్ 2:30 అని చెప్పి, ఆయన ఎవరు లేరు అక్కడ, అందుకని నేను ఐల్ కమ్ బ్యాక్ ఎట్ 2:30 అని చెప్పి నేను వాళ్ళకి టైం పెట్టి నేను వెళ్ళిపోయాను. 2:30కి నేను వెనక్కి వచ్చేసరికి ఒక ఆయన ఉన్నారు కూర్చొని, ఏదో చదువుకుంటున్నారు బుక్. వెళ్ళి డైరెక్ట్గా ఆయన అలా కూర్చొని ఉంటే నేను నుంచొని దగ్గరికి వెళ్ళి టేబుల్ తర్వాత ఈ పేరు రాసింది నేనే, ఐ డోంట్ నీడ్ యువర్ జాబ్, నేను ఎవరిని సజెస్ట్ చేయను జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇలాంటి పనులు చేయమని, బట్ నాకున్న ఇబ్బంది, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఒక్కసారిగా ఆయన మీదే చెప్పాను. ఐ డోంట్ నీడ్ యువర్ జాబ్, ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ ఎ జాబ్, ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫర్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ 6 months. ఒక 6 నెలలు ప్రాక్టికల్ మినిస్ట్రీ ఎక్స్పీరియన్స్ కోసం నేను చూస్తున్నాను, మీ జాబ్ నాకు అక్కర్లేదు అన్నాను. అనగానే ఆయన లేచి నిలబడి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయన గురించి ఇంట్రడ్యూస్ చేసుకొని, ఐ హ్యావ్ యువర్ నెంబర్, ఐల్ రీచ్ అవుట్ టు యూ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి, వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే ఇట్లా ఇండియా అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయారు. వెంటనే అనుకున్నాను, పాపం కోపం వచ్చినట్టుంది నా మీద అని అనుకొని నేను నా డైలీ యాక్టివిటీస్లో ఉన్నాను. 2 days తర్వాత ఒక ఫోన్ కాల్ వచ్చింది, హే మా పాస్టర్ గారు మిమ్మల్ని కలిశారంట అని. ఆయన చూస్తే వెరీ కామన్ పర్సన్, మా పాస్టర్ గారు ఇట్లా కలిశారంట, నేను ఇట్లా చర్చ్లో నేను ఇట్లా మిషన్స్ డైరెక్టర్ని ఇట్లా అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసి, అంటే యా మొన్న కలిసాను ఇట్లా స్టూడెంట్ లాబీలో, అంటే వీ వాంట్ టు డూ ఇంటర్వ్యూ అన్నారు. నాకు ఒక నిమిషం అన్నారు, నాకు జాబ్ అక్కర్లేదు, నేను జస్ట్ ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అంటే స్టిల్ వీ హ్యావ్ టు డూ అన్నారు. అంటే సరే ఓకే, ఎప్పుడు రమ్మంటారంటే, మీరు రావడానికి మాకు టైం సరిపోదు, రేపు స్కైప్ ఇంటర్వ్యూ చేద్దాం అన్న. నాకేమో ఈ స్కైప్, ఈ ఆన్లైన్ సిస్టమ్ కోవిడ్ ముందు, ఇప్పుడంటే కొద్దిగా అలవాటైంది, స్కైప్ వద్దు, నేను కావాలంటే ఈ రోజు నైట్ అయినా బయలుదేరి వస్తాను ప్లీజ్ అని అడిగితే, నో వీ కెనాట్, వీ డోంట్ హ్యావ్ టైం, మనం ఓన్లీ స్కైప్ ఓన్లీ ఆప్షన్, ఎందుకంటే మా వాళ్ళు అందరు కలిసేది ఒకరోజే. సరే అన్నాను. ఆ చర్చ్ పేరు తెలియదు, ఏమీ తెలియదు. ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం కోసం ఐప్యాడ్ ముందు పెట్టుకొని స్కైప్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నా, చేశారు. 15 white people, ఆ స్లాంగ్ కూడా అర్థం కాకుండా 15 మంది స్క్రీన్ మీద కూర్చొని క్వశ్చన్ తర్వాత క్వశ్చన్ అడుగుతున్నారు, నాన్ స్టాప్ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేస్తున్నానో కూడా నాకు తెలియదు, ఏదో మాట్లాడుతున్నాను అంతే. తర్వాత ఓకే దెన్ ఆర్ హెచ్ఆర్ విల్ కాంటాక్ట్ యూ అన్నారు. ఒక నిమిషం నాకేం అర్థం కాలే, ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ఆఫ్ హెచ్ఆర్ చర్చా కాదా, హెచ్ఆర్ కాల్ చేయటం ఏంటి, ఈ కన్ఫ్యూజన్లో సరే ఏదో ఒకటి మాట్లాడాం కదా అని వదిలేసాను, అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ నిజంగానే హెచ్ఆర్ కాల్ చేశారు. మీరు ఎవరండి అని అడిగాను. నేను అడిగితే నేను ఇట్లా చర్చ్కి హెచ్ఆర్ అన్నారు. ఒక నిమిషం అర్థం కాకపోతే, చర్చ్కి హెచ్ఆర్ ఏంటండి, నేను ఎప్పుడు వినలేదు అన్న. నో వీ హ్యావ్ మోర్ దెన్ 100+ ఎంప్లాయీస్ ఇన్ ద చర్చ్ అన్నారు. 100+ ఎంప్లాయీసా, ఓకే అని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. వీ వాంట్ టు గివ్ దిస్ బెనిఫిట్స్, షూర్ మీరు అడిగినట్టుగా 6 months అసోసియేట్ పాస్టర్కి మిమ్మల్ని తీసుకుంటాం, యు ఆర్ వెల్కమ్ అని చెప్పారు. నా అపాయింట్మెంట్ లెటర్ అన్ని మెయిల్లో వచ్చాయి. అన్నీ రిసీవ్ చేసుకున్న తర్వాత ఊరికే చూశాను, బట్ అదొక ట్రాన్సిషన్ స్టేజ్. అప్పుడే నా వైఫ్ రావటం, యుఎస్ గ్రాడ్యుయేషన్, వీటన్నిటి హడావిడిలో ఉన్నాం. ఇంకా దాని గురించి మర్చిపోయాను, దాన్ని వదిలిపెట్టేశాను. సో July 1st నా జాయినింగ్ లెటర్, జాయినింగ్ డేట్. సో నేను ఉంటుంది యుఎస్లో కెంటకీ అనే స్టేట్లో, అక్కడ నుంచి సౌత్ కేరళైనా వెళ్ళాలి. సో ఏదో తిప్పుబడి మొత్తానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం నేను ప్రిపేర్ అవ్వకుండా ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళకూడదని అర్థమైంది అదే. ఎందుకంటే వాళ్ళు చెప్పారు, బట్ నేను ఒకసారి కొంచెం బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ ఏదో చేసుకోవాల్సింది, చేయకుండా వెళ్ళటంతో అర్థమైంది ఏంటంటే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెగా చర్చెస్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో మోర్ దెన్ 7,000 మెంబర్షిప్తో 150 acre ల్యాండ్లో 2 huge ఆడిటోరియంస్ ఉండి చాలా పెద్ద చర్చ్, 150 something
స్టాఫ్, వాలంటీర్స్ అయితే ప్రాబబ్లీ ఫ్యూ హండ్రెడ్స్. అక్కడికి వెళ్ళగానే అది ప్రిడామినెంట్లీ 95+% ఓన్లీ వైట్ కమ్యూనిటీ. ఇండియన్స్ వేరే అదర్ నేషనాలిటీ దాదాపుగా లేరు. కలర్ పీపుల్ వచ్చేసి వెరీ ఫ్యూ, ఫింగర్స్ మీద లెక్క పెట్టచ్చు. 99% వైట్ పీపుల్. నేను నా వైఫ్తో చెప్పాను, మనం ఇక్కడ ఉండలేము, మనం ఏదో మంగళగిరి నుంచి వచ్చిన వాళ్ళం, మనకి దీంతో ఇది వర్కౌట్ అవుతుందంటే వాళ్ళు నాకు ఒక కారు కొన్నారు నా కోసం, ఒక 4 bedroom హౌస్ ఇచ్చారు, ప్లస్ రియల్ టైం పాస్టర్, అసోసియేట్ పాస్టర్, నా ఆఫీసు, అంటే ఫుల్ ఫ్లెజ్డ్ ఆపర్చునిటీ. అంటే లైఫ్లో నేను ఇంకెప్పుడు చూడలేదు అలాంటి ఆపర్చునిటీ. సో ఎనీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్స్ అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యాను, అన్నిట్లో ఉండాలన్నారు. 6 months చూస్తుండగా గడిచిపోయింది. సో ఈ లోపు ఏం జరిగిందంటే, ఈవెన్ అక్కడ ఉన్న దాంట్లో నేను ఒక్కనే డిఫరెంట్గా అవుట్ స్టాండింగ్ పర్సన్, నేను ఒక్కనే. ఒకరోజు మా సీనియర్ పాస్టర్ అన్నారు, ప్రశాంత్ విల్ ప్రీచ్ ఆన్ దిస్ సిరీస్ అని చెప్పి చెప్పుకొచ్చారు. చెప్పగానే నాకు అప్పటికి నాకు ఎక్కడ ప్రీచింగ్ ఎక్స్పీరియన్స్ లేదు. ఈవెన్ యాస్బెరీలో చదువుతున్నప్పుడు చాపెల్ అటెండ్ అయ్యే అవకాశం లేదు. చాపెల్లో ప్రీచ్ కాదు, అటెండ్ అయ్యే అవకాశం కూడా లేదు, ఎందుకంటే నా జాబ్ కమిట్మెంట్స్ అవన్నీ. అలాంటిది ఒక్కసారి ఆయన అన్నారు, ప్రశాంత్ విల్ ప్రీచ్ అన్నారు. ఆ రోజు పడ్డ భయం ఇంత అంత కాదు. ఫస్ట్ టైం ఆ ప్రెషర్ని ఎదుర్కొని దేవుడు కృప చూపిస్తే ఫస్ట్ టైం ప్రీచ్ చేసిన తర్వాత ఎవ్రీబడి లవ్డ్ ఇట్. గాడ్ మూవ్డ్ మైటీలీ. ఆ స్పెషల్ ఎక్స్పీరియన్స్ నేను పొందుకోవడానికి దేవుడు అభిషేకాన్ని ఇచ్చారు. అంతే. అక్కడ నుంచి కంటిన్యూస్గా ఎవ్రీ సిరీస్లో సర్మన్ సైకిల్లో నన్ను ఇంక్లూడ్ చేశారు. ఎందుకంటే మేము దాదాపుగా 10+ pastoral టీమ్. ఇన్ఫ్యాక్ట్ మొన్న అమెరికన్ ఎలక్షన్స్కి ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్లో ఒకళ్ళు మా చర్చ్ మెంబరు. ఓకే. సో ఈవెన్ సీక్రెట్ సర్వీస్ పీపుల్, FBI పీపుల్, అలాంటి హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉండే చర్చ్లో అసోసియేట్ పాస్టర్ ఉండే అవకాశం దొరికింది. ఆ 6 months ఆఫ్ పీరియడ్, ఆల్మోస్ట్ యాక్చువల్లీ 8 months, 8 months ఆఫ్ పీరియడ్ ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు. ఎందుకంటే ఆల్వేస్ అట్ వర్క్, పని చూసుకోవటం, ప్లస్ ఉన్న ఆప్షన్ ఏంటంటే 5-day వీక్. సో 2 days బ్రేక్. సో సండే వర్క్ చేస్తే మండే బ్రేక్ మళ్ళీ. సో చాలా కంఫర్టబుల్ లైఫ్. అప్పుడు ఈ 7 months దాటిన తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను ఒకరోజు లెటర్ రెసిగ్నేషన్ రాసి, హే థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ, నేను 6 months ఉంటానని చెప్పాను, సో నేను ఇండియా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని చెప్పి నేను, నా వైఫ్, మా పేరెంట్స్ ప్రేయర్ చేసి రెసిగ్నేషన్ రాసి ఇచ్చాను. ఇవ్వగానే నవ్వారు, సో డూ యూ రియలీ వాంట్ టు గో బ్యాక్ అని. వాళ్ళు ఫస్ట్ నాతో అన్న క్వశ్చన్ ఏంటంటే, యూ కమ్ 6 months చేయండి, చేసిన తర్వాత ఆలోచిద్దాం, ఐ డోంట్ థింక్ యూ వుడ్ లైక్ టు లీవ్ అన్నారు. నేను 6 months అయిపోయిన తర్వాత లెటర్ రాసి రెసిగ్నేషన్ ఇస్తే, నీ కమిట్మెంట్ నిజంగా మాకు బాగా నచ్చింది, జనరల్గా అలా ఉండదు. సో 7 months దాటిన తర్వాత 2 months శాలరీ మేము ముందే ఇస్తున్నాం నీకు, హ్యూజ్ నెంబర్, బట్ 2 months శాలరీ నీకు ఇస్తున్నాము. ప్లస్ మా వైఫ్ ప్రెగ్నెంట్ ఆ టైంలో, ఇంకొక 2-3 months అయితే తను యూఎస్లో డెలివర్ అవుద్ది. సో కాంగ్రిగేషన్ అంతా రావటం, ఒకరి తర్వాత ఇన్ని thousandsలో ఎవ్రీ వీక్ ఎవరో ఒకళ్ళు కలవటం ఏం లేదు. బేబీ పుట్టిన తర్వాత వెళ్ళండి, వెళ్ళొద్దు, ఫస్ట్ ఏమో వెళ్ళొద్దని, తర్వాత బేబీ పుట్టిన తర్వాత వెళ్ళండి, యుల్ హ్యావ్ మోర్ కనెక్షన్స్ అని చెప్పి. బేబీ ఒకసారి ఇక్కడ పుడితే మేము ఇక్కడ ఉంటాం, విల్ లూజ్ ద విజన్. ఆ దర్శనం పోయిన తర్వాత దెర్ ఇస్ నో మీనింగ్ ఫర్ అవర్ లైఫ్. నేను ఈ రోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే డెఫినెట్లీ గాడ్ హ్యాస్ డిఫరెంట్ ప్లాన్. సో వన్ ఆఫ్ ద మెగా అండ్ లార్జెస్ట్ చర్చ్లో వర్క్ చేసిన ఇన్ఫ్లుయెన్స్ అవన్నీ ఓ పక్క, ఈలోపు ఇక్కడ ఆంధ్రాలో ఈ బైఫర్కేషన్ జరిగి అమరావతి ఫార్మేషన్, మా కల్చర్ మారిపోవడం, సో మెనీ డిఫరెంట్ కంపెనీస్ రావడం, అక్కడ జరుగుతున్న ఇన్ఫ్లుయెన్స్ అవన్నీ చాలా వేరుగా ఉంది. సో
ఆ టైంలో నేను రిజైన్ చేసి లేదండి వెళ్తానంటే, లేదు ఉండండి బేబీ పుట్టిన తర్వాత వెళ్ళొచ్చు, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. వాటి మధ్యలో ఇప్పటికైనా రేపు ఫ్లైట్ అన్నప్పుడు ఈరోజు ఫేర్వెల్ ప్రోగ్రామ్లో కూడా అడిగారు, ఇఫ్ యూ రియలీ వాంట్ టు స్టే బ్యాక్ వీ వుడ్ లైక్ టు హ్యావ్ యూ అని. లేదు, నేను దేవుడిచ్చిన పిలుపు దర్శనం అది పోగొట్టుకోకూడదు అనుకుంటున్నాను. ఐ వాంట్ గో బ్యాక్. మెయిన్ నాకు నచ్చిన విషయం ఏంటంటే ఐఎమ్ సో హ్యాపీ బికాజ్ మా పేరెంట్స్, నేను చాలా కష్టాలు పడ్డాం, మా అబ్బాయి కంఫర్ట్గా ఉన్నాడు కదా, ఇండియా రావద్దు నువ్వు అక్కడే ఉండు అని అనడం పెద్ద విషయం కాదు. అదే రీతిగా నా వైఫ్ తను అలాంటి కంఫర్ట్స్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఎందుకులేండి ఇక్కడే ఉండిపోదాం అని అనడం ఒక్క నిమిషం పట్టదు. సో డెఫినెట్లీ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు గాడ్ బికాస్ ఆఫ్ దీస్ పీపుల్. వాళ్ళు లేదు లేదు వెళ్దాము అని తను ఎప్పుడైతే అనిందో ఐ ఫెల్ట్ యా గాడ్ హ్యాస్ డెఫినెట్లీ ఏ గ్రేట్ ప్లాన్. సో తను ప్రెగ్నెంట్గా ఉంది, బాయ్ చెప్పేసి బయలుదేరాం. కంప్లీట్ టైస్ జీరో చేసుకొని అన్ని రిజైన్ చేసి ఇండియా వచ్చాము. అప్పుడు మా చర్చ్ ఫెసిలిటీ చాలా చిన్నది, జస్ట్ 1800 స్క్వేర్ ఫీట్. ఓకే. సో అక్కడ వర్షిప్స్ జరుగుతున్నాయి. సో 89 నుంచి నాన్నగారు అక్కడ మినిస్ట్రీ చేస్తున్నారు. సో స్లోగా గ్రోత్ అవుతా ఉంది. ఆల్మోస్ట్ ఆ స్మాల్ ఫెసిలిటీలోనే 2 సర్వీసెస్గా స్టార్ట్ అయినాయి, 3 అయినాయి, 4 అయినాయి, తర్వాత 5 అయినాయి. దెన్ అప్పటికే మేము ఎప్పటి నుంచో ప్రేయర్ చేస్తున్నాం, ఇలాగా కాదు ఇంకా డేలో 5 కన్నా ఎక్కువ సర్వీసెస్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఇంకా ఆ టైంలో ప్రేయర్ చేస్తూ వచ్చాం. మా చర్చ్ అంతా ప్రేయర్ చేస్తూ, ప్లస్ యాక్సెప్టింగ్ అగైన్ నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ అనేది చాలా ఛాలెంజింగ్. ఎగ్జిస్టింగ్ సిస్టంలోకి వెళ్ళి ఉండటం నా దృష్టిలో వన్ ఆఫ్ ద మేజర్ ఛాలెంజ్. సో నాన్నగారి లీడర్షిప్ స్టైల్ అదంతా డిఫరెంట్గా, ప్రీచింగ్ స్టైల్ డిఫరెంట్. నేను ఎప్పుడు అనుకున్నాను ఐ డోంట్ థింక్ ఐ కెన్ డూ ఇట్. బట్ నాకు నేను యుఎస్లో వర్క్ చేసిన ఆ ఎక్స్పీరియన్స్ గేవ్ మీ లాట్ ఆఫ్ ఎనర్జీ. దేవుడు నన్ను లేదు నీ విషయంలో నాకు ఉన్న ప్రణాళికలు వ్యత్యాసకరమైనవి మాట్లాడటం, ఆ విషయంతో అలా వచ్చిన తర్వాత వి ప్రేడ్ అబౌట్ ఇట్. గాడ్ ప్రొవైడెడ్ ఆల్మోస్ట్ 1 acre ల్యాండ్. సో ఇది కొద్ది అవుట్స్కట్స్. సో అక్కడ చర్చ్ బిల్డింగ్ స్టార్ట్ చేద్దామని అనుకున్న టైంలో ఎలా చేయాలి అనే దాని దగ్గర చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. సో మొత్తం మారిన వాతావరణం ఒకటి, పరిస్థితులు, కల్చర్ చేంజెస్. సో చాలా చాలా చోట్ల నేను ఎవరిని క్రిటిసైజ్ చేయడం అని కాదు, కానీ చాలా చోట్ల ఎలా అంటే చర్చ్ అంటే ఏదో గుడిస, లేకపోతే ఒక ఆర్కిటెక్చరల్ ప్లేస్, ఒక ప్రీ అండర్స్టాండింగ్లో ఉండిపోయిన పరిస్థితులు. దెన్ దేవుడు నన్ను డిఫరెంట్ ప్లేసెస్కి తీసుకువెళ్ళినప్పుడు వై కాంట్ వి డూ, అది బెటర్ అని కాదు నా ఉద్దేశం, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారాలి ఎంతో కొంత. మన కోర్ వాల్యూస్ పోకుండా కోర్ వాల్యూస్ని నిలబెట్టుకుంటూ చేయాల్సిన చేంజెస్ ఉండాలి అని అనిపించింది మనసులో. సో దెన్ వి స్టార్టెడ్ కన్స్ట్రక్షన్. దాంట్లో చాలా డిఫరెంట్ థింగ్స్ చేసాం. మీరు ఫొటోస్ వీడియోస్ చూస్తే అర్థమవుద్ది. పూర్తిగా మన ఇండియన్ కాంటెక్స్ట్కి చాలా డిఫరెంట్గా కంప్లీట్లీ అకోస్టిక్ ఉండి, చైర్స్ కానీ ఎవ్రీ పిన్ అండ్ రూఫ్ వర్క్ డీటెయిల్స్ అన్నీ నేనే ఉన్నాను దగ్గర. నాతో పాటు ఒకళ్ళిద్దరు మేజర్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉన్నారు. సో కన్స్ట్రక్షన్ ఫేజ్ అంతా చాలా స్ట్రగుల్ ఫేస్ చేసాం, లైట్స్ దగ్గర నుంచి. ఎందుకంటే నాకు ఈ మినిస్ట్రియల్ కనెక్షన్స్ లేవు, వేరే పాస్టర్స్తో కనెక్షన్స్ కానీ అగైన్ నేను పెద్దగా అవుట్ గోయింగ్ పర్సన్ కాదు. సో నాకు ఎలాంటి కనెక్షన్స్ ఎవరిని అడగాలన్నా కానీ తెలియని పరిస్థితి. సో మనకు తెలిసినంతలో, మనకు అవగాహన ఉన్నంతలో చేస్తూ వచ్చాం. బట్ ఇట్స్ డెఫినెట్లీ అండ్ ప్యూర్లీ గాడ్స్ ప్లాన్ అది. ఆయన విజన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి దేవుడు మనల్ని వాడుకున్నాడు. సో ఎలా చేయాలి ఏంటనేది, కాకపోతే డెఫినెట్లీ గాడ్ ఈజ్ గివింగ్, అంటే ఎవ్రీ చైర్స్ దగ్గర నుంచి అన్నిట్లో దేవుడు ఐ వాంట్ ఇట్ టు బీ ఇన్ దిస్ వే అలా లీడ్ చేయటం.
ఎక్కడ చూసినా ఏం అర్థం కాదు. పాస్టర్స్ నేను అడగాలన్నా కానీ అఫ్ కోర్స్ కొంతమందిని అడిగే ప్రయత్నం చేసాం, బట్ నోబడి ఐ షుడ్ నాట్ సే నోబడి, కొంతమంది విల్లింగ్ గా లేరు వాళ్ళ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి. ఐ మీన్ దే మై హ్యావ్ XYZ రీజన్స్, బట్ వి ప్రేడ్. అండ్ ఆ కన్స్ట్రక్షన్, ఆ ప్లేస్ అంతా చూసినప్పుడు, ఓపెనింగ్ అప్పుడు ఫర్ ద వెరీ ఫస్ట్ టైం లైవ్ చాలా చూశారు. చాలా మంది చూసి అసలు మంగళగిరిలో ఇలాంటి చర్చ్ ఉందా అనే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. వి ఫెల్ట్ గాడ్ హ్యాస్ యూజ్డ్ అస్ అని. చాలా బాగా జరిగింది. మినిస్ట్రీ వాజ్ గ్రోయింగ్. ఆ ఏరియాలో మంగళగిరి లాంటి ప్లేస్లో అలాంటి మినిస్ట్రీ దేవుడు మా ద్వారా జరిగించడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇయర్స్, మంత్స్ పాస్ ఆన్ అయింది. 2023 December 20th అది ఓపెనింగ్ జరిగింది. అండ్ ఫస్ట్ యానివర్సరీ 20th December 2024. సో ఫస్ట్ యానివర్సరీ కూడా బాగా జరిగింది. చాలా హ్యాపీగా ఉన్నాం. అంత మినిస్ట్రీ ఆ ఇంపాక్ట్ నెక్స్ట్ జనరేషన్, వెన్ యు ఆర్ ఓపెన్ టు చేంజ్ without moving your core values, how God can change things in a different way అనేది ప్రజలు చూడగలిగారు. ఈవెన్ మా చర్చ్ కాంగ్రిగేషన్ కానీ దే డిడ్ ఎక్సెప్షనల్లీ గ్రేట్. బికాజ్ అంటే చిన్న విషయం, కొంతమందికి అది నచ్చచ్చు నచ్చకపోవచ్చు, సీలింగ్, చర్చ్లో సీలింగ్ ఉండదు మా దానికి. ఇట్స్ బ్లాక్ కలర్. జనరల్గా చర్చెస్లో బ్లాక్ అనే దానికి చాలా ఉంటాయి క్రిటిసిజం. నేను డెఫినెట్లీ చర్చ్ లీడర్షిప్ని, మా నాన్నగారిని అప్రిషియేట్ చేసేది ఏంటంటే, ఈ జనరేషన్లో మారుతున్న సిస్టమ్స్, టెక్నాలజీలో ఇలాంటిది చెయ్యొచ్చు అని నేను ఎప్పుడైతే ఓపెన్ అయ్యానో, దే వర్ వెరీ ఎంకరేజింగ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ వీ హ్యాడ్ ఛాలెంజెస్ లేవని నేను చెప్పను, కానీ చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసాం. బట్ ఇలాంటి కాన్సెప్ట్తో, అంటే మన కోర్ వాల్యూస్ పోకుండా దేవుడి కోసం ఏదన్నా చేయాలని ఆసక్తి కలిగి ముందుకెళ్తే ఖచ్చితంగా దేవుడు దాన్ని ఆమోదిస్తాడని నేను నమ్ముతాను. దేవుడు అదే చేశాడు. సో బ్లాక్ సీలింగ్, ఐ మీన్ సీలింగ్ లేకుండా ఓన్లీ బ్లాక్ కలర్ వేయటం, ఇలాంటివి, తర్వాత స్క్రీన్ అని, లైట్స్ అని, ఆ కాన్సెప్ట్ని చేయడం అనేది కొంచెం కష్టంగా అనిపించిన, బట్ చర్చ్ యాక్సెప్ట్ చేసింది, చర్చ్ లీడర్షిప్ యాక్సెప్ట్ చేసింది యాజ్ అ సీనియర్ పాస్టర్. బికాస్ ఆయన ఎప్పుడు చాలా సంవత్సరాలే మినిస్ట్రీలో ఉన్నారు. ఈ చేంజెస్ని యాక్సెప్ట్ చేయడం ఇట్స్ నాట్ ఈజీ. డెఫినెట్లీ నన్ను ముందుకి పుష్ చేశారు, చాలా విషయాలు ఎంకరేజ్ చేశారు. సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దట్. దట్ స్పీక్స్ అ లాట్ అబౌట్ యువర్ బాండ్ విత్ ద చర్చ్ అన్న. మీ ఎక్స్పీరియన్స్, మీరు అమెరికాలో మీరు పొందిన పరిచర్యలో ఎక్స్పీరియన్స్, ఎంత పెద్ద చర్చెస్కి సర్వ్ చేసి ఆ విజన్ని ఇక్కడ తీసుకురావడము, ఆ ఐడియాస్ని ఇక్కడ తీసుకురావడం, యూజింగ్ యువర్ ఓన్ విజన్ దట్ గాడ్ హెస్ గివెన్ యూ, స్పీక్స్ అ లాట్ అబౌట్, అంటే మీరు ఈ చర్చ్ని ఎంత ఇష్టంతో కట్టినారో, ఈ చర్చ్ని ఎంత ఒక విజన్తో కట్టినారో అని. ఐ థింక్ దట్ బ్రింగ్స్ మీ టు మై నెక్స్ట్ క్వశ్చన్ అన్న. నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు అంత అంటే యూ పుట్ యువర్ హార్ట్ ఇన్ టు ద చర్చ్, మీరు టైం ఇన్వెస్ట్ చేసినారు, మనీ ఇన్వెస్ట్ చేసినారు. I used to work for 18 hours a day. Yes, ఆ చర్చ్ జరుగుతున్నప్పుడు కన్స్ట్రక్షన్ ప్రాసెస్ లో. సో యూ ఇన్వెస్టెడ్ అ లాట్, యువర్ టైం, మనీ, ఎఫర్ట్స్. మీరు దగ్గర ఉండి ఏది ఎక్కడ ఉండాలి పిన్ పాయింట్ డీటెయిల్స్తో సహా చూసినారు. అలాంటిది ఆల్ ఆఫ్ అ సడన్ దెర్ వాజ్ ది ఇన్సిడెంట్, చర్చ్ కాలిపోవడం ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్. దట్ టు అంత ఇష్టంతోని ఆ చర్చ్ని నిర్మించడము, అంతమంది కాంగ్రిగేషన్ ఉండడం, ఎంతో వేల మంది ఉండడం, అలాంటిదప్పుడు అందరు చూస్తుండగా యూ కెన్ సీ దట్ ద చర్చ్ ఇస్ జస్ట్ బర్నింగ్ డౌన్, ఇట్స్ ఆన్ ఫైర్. మీ కళ్ళ ముందు అది జరుగుతున్నప్పుడు, అండ్ దెర్ వాస్ అ లాట్ ఆఫ్ మీడియా కవరేజ్ జరిగింది, ఎంతో మందికి అది ఒకటేసారి తెలవడం జరిగింది, చాలామంది దైవ సేవకులు దానికి రియాక్ట్ అవ్వడం జరిగింది. బట్ బిఫోర్ ఆల్ దట్ అన్న, అది చూస్తున్నప్పుడు వెన్ దట్ ఇన్సిడెంట్ వాస్ హ్యాపెనింగ్, వాట్ వాస్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ మైండ్? అంత ఇన్వెస్ట్ చేసి వాట్ జస్ట్ హ్యాపెన్? ఇట్స్ నాట్ ఈజీ. ఈవెన్ ఈ రోజు ఇక్కడ కూర్చొని దాని గురించి ఆలోచిస్తే, వన్ ఆఫ్ ద మోస్ట్ నైట్ మేర్
ఎక్స్పీరియన్స్. కాకపోతే ఐ కెన్ డెఫినెట్లీ సే ఇట్స్ ఎ గాడ్స్ గ్రేస్ మేము నిలబడగలిగామంటే. ఫస్ట్ థింగ్, నేను జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ఆ రోజు, ఒక మ్యారేజ్ అంటే వెళ్ళాలని. బ్రేక్ఫాస్ట్ చేస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే అక్కడ మన దగ్గర చర్చ్ దగ్గర సెక్యూరిటీ పీపుల్ వాళ్ళు కాల్ చేశారు నాకు, సార్ పొగలు వస్తున్నాయి సార్ అని. నేను వెంటనే ఫోన్, ఓకే నేను వస్తున్నాను 2 minutesలో అని చెప్పి, మేము ఉండేది అపార్ట్మెంట్లో, మా అపార్ట్మెంట్ నుంచి లాబీలోంచి రాగానే అప్పటికి ఒక ఐడియా వచ్చింది. అంటే ఇది 16th floor, 16th floor నుంచి అలా చూడంగానే అంత దూరంలో చర్చ్ కనపడుతుంది, దానిపైన పొగలు వెళ్తున్నాయి. ఇమీడియట్ గా కాల్ వచ్చింది, 10 minutesలో నేను అక్కడ ఉన్నాను. అప్పుడే పొగ స్టార్ట్ అయింది. ఇంకా ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళేలోపు అర్థమైంది, ఐ డోంట్ థింక్ ఏది మిగలదు. ఎలా స్టార్ట్ అయింది అనే దానికి ఈ రోజుకి నా దగ్గర ఆన్సర్ లేదు. దగ్గరికి వెళ్ళాను, ఎవరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడే వస్తున్నారు అందరూ, ఇలా ఫైర్ పొగలు వస్తున్నాయని వచ్చి, నేనే వెళ్ళి ఫస్ట్ ఆ డోర్ని కిక్ చేశాను. తాళం తీయడం కోసం, తాళం వేరే వాళ్ళ దగ్గర ఉందని చెప్పి తీసుకురావడానికి వెళ్ళారు. బట్ నేను తాళం లేదేం లేదు అని చెప్పి నేనే హిట్ చేశాను ఫస్ట్. తర్వాత అందరూ కలిసి హిట్ చేసి డోర్ అలా ఓపెన్ అయింది కళ్ళ ముందు. ఎందుకంటే అప్పటిదాకా క్లోజ్గా ఉంది కాబట్టి లోపల ఇన్నఫ్ ఆక్సిజన్ లేకపోవడం, బేసిక్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వన్స్ డోర్ ఓపెన్ అవ్వగానే ఆక్సిజన్ ఎంటర్ అయింది. కళ్ళ ముందు అట్లా లైట్ రే లాగా ఫైర్ ఎక్స్పాండ్ అయిపోయింది. 2000+ చైర్స్, ఎల్ఈడి ప్యానల్స్ మోర్ దెన్ 100, బెస్ట్ ఆడియో సిస్టమ్, కెమెరాస్ అన్ని లోపలే ఉన్నాయి. ఇంకా తర్వాత మన యూత్ పిల్లలందరూ వచ్చారన్న, వెళ్ళి అది తీసుకొస్తా అంటే నేను ఉన్నాను, ఎవరు లోపలికి వెళ్ళొద్దు, ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ సేఫ్. లోపల ఆ పొగకు కానీ ఆ వాతావరణం లోపలికి వెళ్తే బయటికి రావడం దాదాపుగా సాధ్యం కాదన్న. ఒక్కటన్నా తీసుకొస్తాం, అటు నుంచి వెళ్తాం, ఇటు నుంచి వెళ్తాం, ఎవ్వరు లోపలికి వెళ్ళొద్దు. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారు, లెట్ దెమ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. వచ్చారు, ఫైర్ని ఎస్టింగ్విష్ చేసే ప్రయత్నంలో వాటర్ స్ప్రే చేస్తూనే ఉన్నారు. ఒక పక్క ఆ డీటెయిల్స్, అంటే గ్రౌండ్ జీరో, అది ఈ మోకాల్లోతు బురద ఉన్న ప్లేస్, అది పొలం. సో వర్క్ జరుగుతున్నప్పుడు అదే బురదలో అలానే తిరిగాం. రోజు లంచ్ అక్కడే, డిన్నర్ అక్కడే, 18+ hours అక్కడ టైం స్పెండ్ చేసేవాడిని. A to Z అక్కడే ఉన్నాం. అలాంటి ప్లేస్లో ఇంత అద్భుతంగా దేవుడు నిర్మించుకున్నాడు. దేవుడు తన కార్యాలు ఇక్కడ ఎంతో అద్భుతంగా చేస్తున్నారు. అలాంటి ప్లేస్లో ఇప్పుడు బేసిక్గా చెప్పాలంటే బ్యాక్ టు జీరో అనకూడదు, నెగిటివ్స్, మైనస్లోకి వెళ్ళాం. ఎందుకంటే తర్వాత తెలిసింది అది డిస్మాంటిల్ చేయడానికి ఆ మెటీరియల్ స్క్రాప్లో అమ్మినా కానీ డిస్మాంటిల్ చేసే అమౌంట్ రాదు. సో కళ్ళ ముందు చూస్తుండగా ఏ వస్తువు ఎక్కడుందో ఫుల్లీ నోటెడ్ కాబట్టి చూస్తుండగా అన్నీ అలా కాలిపోతున్నాయి. కాకపోతే ఆ టైంలో దెర్ ఇస్ ఆ పీస్ని ఎక్స్ప్లెయిన్ చేయటం అసాధ్యం. నాకు ఏజ్ లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, నేను ఒక్కడనే ఉండిపోయాను ఆన్సరబుల్ పర్సన్గా. ఈలోపు చూస్తుండగా సోషల్ మీడియాలో అప్పటికప్పుడే సర్క్యులేట్ అయిపోతుంది. తర్వాత మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది, అందరు వచ్చారు. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్స్, ఉన్న డిపార్ట్మెంట్స్ అన్నీ అందరు అక్కడే ఉన్నారు, హై లెవెల్ ఆఫీసర్స్. చూస్తుండగా అందరూ గ్యాదర్ అయిపోయారు. ఒక రకంగా నేను అలా సెంటర్లో ఉండిపోయాను. అందరూ క్వశ్చనింగ్ స్టార్ట్ అయింది, ఎలా జరిగింది, ఏం జరిగింది. ఒక పక్కేమో ఇట్స్ లైక్ అ బేబీ, ఎందుకంటే ఆ చిన్నపిల్లల్ని ఎలా పెంచుకుంటామో అలాగా బిల్డ్ చేసిన ప్లేస్, స్వెట్ అండ్ బ్లడ్ అంటాం కదా, లిటరల్గా అదే కంప్లీట్గా బర్న్ డౌన్ అయింది. ఏడవాలి అన్నంత
అంత బాధ ఉంది. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ అర్థమైంది, యు ఆర్ నాట్ లైక్ అదర్స్, యు ఆర్ ఇన్ లీడర్షిప్ పొజిషన్ అండ్ దిస్ ఈస్ ద టైమ్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ యూ. ఆ క్లియర్ గైడెన్స్ నాకు దేవుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, అది ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా అసాధ్యం అని పని. ఎందుకంటే యు ఆర్ లూజింగ్ ఎవ్రీథింగ్. పోనీ ఎంతవరకు ఉంది ఎందుకంటే చాలాసార్లు విన్నాం, షార్ట్ సర్క్యూట్ అయితే ఒక వాల్ కాలిపోవటం, లేకపోతే స్పీకర్స్ కాలిపోయినాయి అని, లేదా ఏదైనా టీవీ ఉంటే టీవీ కాలిపోయిందని విన్నామే తప్ప షార్ట్ అంటే ఫర్దర్గా ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. యాక్చువల్లీ ఈవెన్ టుడే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో వీ డోంట్ నో ద డీటెయిల్స్. ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగినా చూస్తుండగా అన్నీ కాలిపోవడం, అన్నీ కోల్పోవడం. ఈవెన్ యాక్చువల్గా చర్చ్కి వ్యాన్ ఉంది, బయటే ఉంది, అది నా కళ్ళ ముందే ఫైర్ అలా అంటుకుంది. చూస్తుండగా వైట్ కలరు అన్నీ అలా పోయి, సీట్స్ కానీ ఇంజిన్ కానీ అన్ని డ్రాప్ అయిపోయి, అసలు అది ఊహించడమే పెద్ద ట్రామా. ఈలోపు పోలీస్ నుంచి క్వశ్చన్స్, మీడియా నుంచి క్వశ్చన్స్ సరౌండ్ చేసి అడగడం మొదలుపెట్టాను. ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఇలాంటి ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి ఏ చర్చ్ ఫేస్ చేయలే. దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు. తర్వాత ఆ మాట చెప్పగలను. వెంటనే అడిగినప్పుడు నేను ఐ డోంట్ థింక్ మాకు పర్సనల్గా ఎవరు శత్రువులు లేరు. అందరూ క్వశ్చన్ చేశారు, ఎవరిని చేసి ఉంటారని మీ అభిప్రాయమా, లేకపోతే షార్ట్ సర్క్యూట్ అయిందని మీ అభిప్రాయమా. ఏంటంటే నేను మీతో పాటు వచ్చాను, నాకు తెలియదు. పోలీసు వాళ్ళు టైంకి వచ్చారు, ఫైర్ డిపార్ట్మెంట్ దే డిడ్ దేర్ బెస్ట్ టు కమ్. వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు, ఇంకా అక్కడ ఆర్పే ప్రయత్నాల్లో ఉన్నారు. మేము ఇంకా ఇక్కడే ఉన్నాం. అన్ని క్వశ్చన్స్కి నాకు తెలియంది నేను చెప్పలేను. సో ఏదైనా ఉంటే డిపార్ట్మెంట్ వాళ్ళు కంక్లూడ్ చేసినప్పుడు చెప్తారు. ఆ న్యూస్ చాలా 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 వైరల్ అయింది. సో నాకు ఫోన్ కాల్స్ రావడం స్టార్ట్ అయింది ఆ టైంలోనే. ప్లస్ నాన్నగారన్నా చాలా మందికి పరిచయం తెలుసు, నేను అసలు ఎవరికి తెలియదు, నాకు పెద్దగా ఎవరు తెలియదు, ఈవెన్ మినిస్ట్రీ దాంట్లో. సో ఈ ఇన్సిడెంట్ జరుగుతుంది, అంతా కోల్పోయాం. ముందు అసలు ఒక మనిషితో మాట్లాడాలంటేనే భయమేసే పరిస్థితి. అంటే చర్చ్ దాదాపుగా 220 feet లాంగ్, ఈ చివరి నుంచి ఆ చివరికి నడవాలి. 220 అడుగులు పొడవు మందిరం. సో అది కంప్లీట్గా బర్న్ అవ్వడానికి ఒక 2 hours, అది ఆర్పే ప్రయత్నంలో ఇంకొక 2-3 hours. సో మార్నింగ్ 9 గట్లా స్టార్ట్ అయింది ఆర్పే ప్రయత్నాలు. 8:30 ఆ టైంలో కాల్ వచ్చింది నాకు. ఒక్కటని కాదు, మైండ్లో ఇంకా అలాంటి మేజర్ లాస్ ఫేస్ చేస్తున్నప్పుడు 1000 ప్రశ్నలు. ప్రభువా, ఏంటి ఇలా జరుగుతుంది? ఇట్ వాజ్ ఎ వెరీ షార్ట్ ప్రేయర్. నీకు తెలియకుండా ఏది జరగదు, నీకు తెలిసి జరుగుతుంది కాబట్టి దీంట్లోంచి ఎలా బయటికి రావాలో మా జ్ఞానాన్ని ఇవ్వని చెప్పి వెరీ షార్ట్ ప్రేయర్. ఐ థింక్ దట్ ఈస్ ద షార్టెస్ట్ ప్రేయర్ ఐ హ్యావ్ ఎవర్ ప్రేడ్. దేవుడు ఆ పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చాడు. ఉన్న సిచ్యువేషన్లో చాలా మంది చర్చ్ మెంబర్స్, బయట వాళ్ళందరూ వచ్చి రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయి hundreds of people ఉన్నప్పుడు గందరగోళంగా ఉంది వాతావరణం. పోలీస్ డిపార్ట్మెంట్ మిమ్మల్ని అందరినీ పంపించేయాలని చెప్పి కొద్దిగా అది ఒక ఇష్యూలా మారే టైంలో లెట్ మీ టాక్, వాళ్ళకి ఆన్సర్ కావాలి, నేను మాట్లాడతానండి. ఫర్ ద వెరీ ఫస్ట్ టైం నిజంగా దేవుడు ఒక మనిషితో మాట్లాడిస్తే ప్రజలు దాన్ని స్వీకరిస్తారని నేను అనుభవించిన టైం అదే. ఇక్కడ నిలబడి చెప్పాను, ఏం జరిగిందో మనకు తెలియదు. బట్ ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు వీరందరూ వారు చేసే పని వారు చేస్తున్నారు కనుక లెట్స్ వెయిట్. ఒక్క రాంగ్ ఆర్ మిస్కమ్యూనికేషన్ కనుక ఆ రోజు జరుగుంటే ఎంత కేయాటిక్ కండిషన్లో స్టేట్ వెళ్ళిపోయేదో ఊహించడం కూడా అసాధ్యం. కానీ ఆ చిన్న షార్టెస్ట్ ప్రేయర్ మేడ్ ఎ బిగ్ ఇంపాక్ట్. సో అక్కడ నిలబడి, లేదు ఇలా ఉంది, ఏం జరిగిందో మనకు తెలియదు, బట్ డెఫినెట్లీ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. ఏం జరగబోతుందో మనం అందరం చూస్తాము. సో ప్లీజ్ ఫైర్ డిపార్ట్మెంట్ వారికి హెల్ప్ చేయండి. మీరు అందరూ బయటికి వెళ్ళి మీ ఇళ్ళకి వెళ్ళిపోతే వాట్ నెక్స్ట్ అనేది వీళ్ళు అప్డేట్. మీరు వెళ్తే తప్ప వాళ్ళకి హెల్ప్ అవ్వదంటే
పోలీసు వాళ్ళు నిజంగా ఆశ్చర్యపోయారు ఫర్ ద వెరీ ఫస్ట్ టైం. ఎందుకంటే నేను జస్ట్ క్యాజువల్ టీ షర్ట్లో ఉన్నాను, ఫిజిక్ ఏం పెద్దది కాదు. నేను అలా చెప్పగానే అందరూ వెళ్ళిపోవడం పోలీసు వాళ్ళు చూసి, సార్ మీరు ఏం చేస్తారని అడిగారు ఒక డిఎస్పి గారు. నేను ఇక్కడ పాస్టర్ అండి. లేదు మీరేనా ప్రశాంత్ అంటే, నేను విన్నాను యాక్చువల్లీ వచ్చే దారిలో చెప్తున్నారు మీ గురించి, మీరు యుఎస్ నుంచి వచ్చారంట కదా. అవునండి. ఎందుకు సార్ హాయిగా ఉండే బతుకుని ఇట్లాంటి చోటుకు తెచ్చుకున్నారు? నేను నవ్వి ఊరుకున్నాను. అంటే ఒక పక్కన నేను పడుతున్న సఫరింగ్, నా ఇబ్బంది, నా ప్రాబ్లం నాకుంటే, ఆయన మీరు కంఫర్టబుల్గా ఉండేవాళ్ళు అమెరికాలో ఉంటే ఎందుకు ఇలా వచ్చేసారు, చాలా బాధాకరం అండి అన్నారు. ఒక పక్క కాలిపోయి నేను ఇబ్బంది పడుతుంటే, ఇంకొక పక్క అంటే మన జీవితాల్లో అపవాది ఒక చిన్న వర్డ్తో మొత్తాన్ని అప్సైడ్ డౌన్ చేయగలిగిన సామర్థ్యం కలిగిన పదాలు వాడగలడు. సో డిఎస్పి లెవెల్ ఆఫీసరు అమెరికాలో ఉంటే అయిపోయేది కదా, ఎందుకు వచ్చి ఇన్ని కష్టాలు తెచ్చుకున్నాను, కానీ వెంటనే నాకు వెళ్ళిపోవాలి, ఏమని వచ్చి తప్పు చేశానా, ఇంత కష్టపడి తప్పు చేశానా అనే భావనలో. కానీ ఎందుకో తెలియదు కానీ గాడ్ హెస్ గివెన్ మీ పీస్ ఆఫ్ మైండ్. ఆ రోజు నేను హ్యాండిల్ చేశానని అయితే అనను, కానీ గాడ్ యూజ్డ్ మీ ఇన్ ఏ మైటీ వే. అదంతా ఫైర్ ఎస్టింగ్విష్ చేసి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆల్మోస్ట్ లేట్ నైట్, వెరీ లేట్ నైట్ అయింది ఆ రోజు, 12 దాటిపోయింది. పోలీసు అందరు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత నాన్నగారు అమ్మ అందరు ఉన్నారు. దట్ వాజ్ ఐ మీన్ ఆ ఎన్కౌంటర్ ఎంత పెయిన్ఫుల్గా ఉందంటే, అది నిర్మించడానికి ఆల్మోస్ట్ లైక్ 1 year టైం పట్టింది. మొత్తం కాలిపోవడానికి ఒక 1 hour టైమే పట్టింది. అది ఊహించింది కాదండి. చర్చెస్ ఆ సిస్టంలో ఉండటం అనేది లేదు. అలాంటిది వీ వర్ ఏబుల్ టు క్రియేట్ సంథింగ్ వెరీ డిఫరెంట్ అండ్ యూనిక్. అండ్ అది ఒకేసారి లాస్ అవటం అనేది చాలా ఇబ్బందిగా అనిపించింది. బట్ ఇంటికి వెళ్ళిన తర్వాత వీ ఆల్ ప్రేడ్ అబౌట్ ఇట్, వీ హ్యాడ్ పీస్ ఆఫ్ మైండ్, వీ వెంట్ టు బెడ్. ఇది May 31st, 2025 జరిగింది. అది సాటర్డే. సో June 1st సండే. వర్షిప్ ఎక్కడ పెట్టాలి, ఎవరు ఎక్కడ కూర్చొని మాట్లాడుకునే ప్లేస్ లేదు, ఏం లేదు. దెన్ ఐ వెంట్ ఆన్లైన్, చెప్పాను రేపు ఆరాధన ఇదే ప్లేస్లో ఇక్కడే జరుగుతుంది. సో లోపల జరగడానికి అవకాశం లేదు, సో ముందు జరుగుతుంది. అక్కడ చూస్తే అప్పటికి అక్కడ వ్యాన్ కాలిపోయి అక్కడే రెంటెడ్కి 2 బల్లలు తీసుకొచ్చి ఆడియో ఇవన్నీ రెంట్కి తీసుకొని, ఈవెన్ టెంట్స్ వేసే టైం కూడా లేదు. ఎందుకంటే లేట్ నైట్ అయింది, మార్నింగ్ ఎవరు వేయలేరు. ప్లస్ ఆ క్రైమ్ సీన్కి ప్రజలు రాకూడదని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తే తర్వాత రిక్వెస్ట్ చేసాం, మేము టెంట్స్ కూడా వేయమండి, జస్ట్ వి గ్యాదర్ అండ్ వి ప్రే అండ్ వి లీవ్ అంటే ఫస్ట్ ఒప్పుకోలేదు, బట్ తర్వాత ఓకే అన్నారు. సో ఇంత మేజర్ ఇన్సిడెంట్ జరిగింది. నెక్స్ట్ డే ఇమీడియట్ విత్ ఇన్ అవర్స్ వర్షిప్ జరిగించాలి. అట్లా అస్సలు అది ఎప్పుడు ఊహించని ప్రశ్న. ఆ రోజు మనసులో అనిపించిన పాట అద్భుతం చేయమయ్య అనే పాట. ఆ పాట పాడుతూ వర్షిప్ లీడ్ చేశాను. ప్రజలు అక్కడికి వచ్చి ఎండాని చూడలేదు. అప్పటి వరకు సెంట్రలైజ్డ్ ఏసీ చర్చ్. లాస్ట్ వీక్ అక్కడ ఉన్నాం, ఈ వీక్ చైర్స్ కానీ ఈవెన్ కింద కార్పెట్స్ కానీ ఏమీ లేకుండా ఎండలో చెమటలు కారుతూ కన్నీళ్లు గారుస్తూ అందరం ఉన్నాం. స్టేజ్ మీద పాట లీడ్ చేసిన తర్వాత డెఫినెట్లీ ఆ పీస్ ఆఫ్ మైండ్, దేవుడు హీఈస్ అప్ టు సంథింగ్, ఆ క్లియర్ గైడెన్స్ వెంటనే దొరికింది. ఆ రోజు వర్షిప్ లీడ్ చేసి అయిపోయిన తర్వాత మెసేజ్లోకి వెళ్ళే ముందు ఐ వాంట్ టు సే ఫ్యూ వర్డ్స్ అని చెప్పి నేను చర్చ్లో మాట్లాడుతూ, దేవుడు నాకు ఇచ్చిన తలంపు. ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్ళి పడుకుందామని ఇంటికి వెళ్ళినప్పుడు ప్రేయర్ చేసుకున్నప్పుడు, ఇట్ ఈస్ జస్ట్ ఎ మెటీరియల్ బిల్డింగ్, మెటీరియల్ థింగ్స్ చాలా పోతాయి. ఇక్కడ కూడా అదే జరిగింది. బట్ దర్శనం కాలిపోలేదు, పిలుపు కాలిపోలేదు, విశ్వాసం కాలిపోలేదు. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎ సైకిల్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే నేను యుఎస్ నుంచి వచ్చేయడానికి కారణం దర్శనాన్ని పోగొట్టుకోకూడదని.
నా పిలుపును పోగొట్టుకోకూడదని, నా విశ్వాసం పోగొట్టుకోకూడదని. అది ఇట్ కెప్ట్ రిపీటింగ్ లైక్ సైకిల్. సో ఇప్పుడు ఒక్కసారిగా ఎవ్రీథింగ్ పోయింది. కానీ ఆ రోజు నిలబడి నేను అన్నమాట, ఐ ఫీల్ వెరీ ఆనర్డ్. దేవుడు ఇచ్చిన ఆ మాటలను బట్టి ఫస్ట్ టైం నిలబడి నా మాట ఒకటి చెప్తాను, వినండి. మందిరం కాలిపోయింది, ఇట్స్ అ ఫిజికల్ బిల్డింగ్, కానీ దేవుడిచ్చిన దర్శనం పోలేదు, దర్శనం కాలిపోలేదు, పిలుపు కాలిపోలేదు, విశ్వాసం కాలిపోలేదు అన్నప్పుడు ప్రజలు నిజంగా ప్రోత్సహించబడ్డారు. ఆ మాటలు నన్ను ప్రోత్సహించాయి, నా ద్వారా ప్రజలు ప్రోత్సహించబడటం. ఆ తర్వాత ఎవరో దాన్ని షార్ట్గా కట్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. సో అది ఇట్ వెంట్ అరౌండ్ ఇన్ మెనీ ప్లేసెస్. అది అనేక మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయటం, పరిచర్య చేసింది ఆ మాటలు. ఎందుకంటే ఒక డ్రీమ్ లాగా ఫీల్ అయిన దాన్ని పోయిన తర్వాత కూడా ఇమీడియట్ గా వెంటనే ఆ మాటలు చెప్పగలిగారు. నేను అనుకుంది, మేము మా లీడర్షిప్ టీం అంతా అనుకునేది ఏంటంటే, ప్రజలు మనల్ని ఇష్టపడడానికి కారణం మనం కోల్పోయినా బాగున్నామని కాదు. ప్రజలకి నచ్చింది లేకపోతే చూసింది ఏంటంటే కోల్పోయిన పరిస్థితుల్ని, లేకపోతే జాలి పడలేదు, ఇష్టపడ్డారు. దానికి డిఫరెన్స్ ఏంటంటే, జాలి పడితే ఏదన్నా పోతే అయ్యాయి పాపం పోయింది అనుకుంటారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇష్టపడడానికి కారణం పోయిన దాన్ని హౌ వి హ్యాండిల్. పోయింది, ఇట్స్ బిగ్ నెంబర్ డెఫినెట్లీ. కానీ నాన్నగారు ఫస్ట్ నుంచి ఒకటే చెప్పారు. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగింది, నెక్స్ట్ డే వర్షిప్ జరిగింది. ఆ తర్వాత వెంటనే నేను ఒక వీడియో పెట్టాను చర్చ్ యూట్యూబ్లో. ఏమనంటే, మేము ఎలాంటి ఫండ్ రైజ్ చేయట్లేదు, మా పేరు చెప్పి ఎవరైనా ఫండ్ రైజ్ చేస్తే మీరు మోసపోకండి అని. మేము డబ్బులు అడగట్లేదు, మా పేరు చెప్పి ఎవరైనా అడిగితే ఇవ్వకండి అని. దానికి కారణం ఏంటంటే, నాన్నగారు ఫస్ట్ నుంచి ఫ్రమ్ డే 1 విశ్వాస సహితంగా సేవ చేయాలనే ఆ సిద్ధాంతంతో ముందుకు రావటం. ఈవెన్ టుడే ఈ రోజుకి, అంటే ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ అదర్స్, దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విజన్, వే స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఎప్పుడు ఎక్కడ నాన్నగారు ఎప్పుడు అడగలేదు. అలాంటి పొజిషన్లో ఉండి ఖచ్చితంగా ప్లీజ్ వీ నీడ్ హెల్ప్ అంటే చేసే క్రిస్టియన్ కమ్యూనిటీ చాలా ఉంది, ఈవెన్ నాన్ క్రిస్టియన్ కమ్యూనిటీ కూడా ఉంది. కానీ దేవుడు ఇది జరుగుతున్నప్పుడు చూసిన ఆయన దాన్ని తిరిగి రాయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు దేవుడు. అప్పుడే మన డానియల్ ప్రణీత్ గారి సాంగ్ కూడా, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. అదే సీజన్లో ఇదంతా జరుగుతూ ఉంది. యా డెఫినెట్లీ ఆ పాట ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేసింది. తర్వాత టైంలో దేవుడు ఇక్కడ పడిపోతున్నాం అన్నట్టుగా కనపడింది. ఆయన చిత్తం లేకుండా కనుక అది జరిగితే నిలవడం అసాధ్యం. కానీ అక్కడ నుంచి ఒక టైం పెట్టుకుని ప్రేయర్ చేసాం, ఒక 21 days ప్రేయర్ చేసాం. 21 days అంతా ప్లానింగ్ ఫేజ్ లాగా గడిచింది. ఈ 21 days అయిపోయిన తర్వాత మళ్ళీ 21 days ఫాస్టింగ్ ప్రేయర్స్ పెట్టుకున్నాం. ఆ ఫేజ్ అంతా మా చర్చ్ మెంబర్స్ అందరూ, more than 300-400 people ఎవ్రీ సింగిల్ డే దే కేమ్ టు వర్క్. అందరు వచ్చి పని చేశారు. మేమందరం కలిసి చేసిన తర్వాత దేవుడు ఉద్దేశించాడు, దాంట్లో మేమందరం పాత్రలుగా ఉండటం. సో 21 daysలో మళ్ళీ అదే ప్లేస్లో ఒక రూఫ్ కిందకు వచ్చి August 3rd వర్షిప్ చేసే గొప్ప కృపను దేవుడు మాకు ఇచ్చాడు. సో అది మాటల్లో వర్ణించలేంది. నిశ్చయంగా నేనైతే విత్ ఫుల్ కాన్ఫిడెన్స్ చెప్పగలిగింది ఏంటంటే, జీవితంలో ఆయన చిత్తం లేకుండా ఏది జరగదు, ఆయన ఎరుకలో లేకుండా ఏది ఉండదనడానికి నా జీవితం ఒక నిదర్శనం అని నేను చెప్పగలను. నేను ఐఎమ్ ఎ పర్సన్ విత్ నో టాలెంట్స్. పాస్టర్స్ కిడ్గా ఉండాల్సిన ఎలాంటి టాలెంట్స్ లేవు, ఎలాంటి మ్యూజికల్ స్కిల్స్ కానీ సింగింగ్ స్కిల్స్ కానీ ఏమీ లేవు. when you are faithful, he'll take care of everything. Amen. So కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, సింగింగ్ స్కిల్స్ లేవు, అన్ని మైనస్లుగానే ఉన్నాయి. కానీ వెన్ యూ స్టాండ్ ఫర్ హిమ్ హీ విల్ టేక్ కేర్. నేను చాలాసార్లు అనిపిస్తుంది మనకి, నాకు అదొక్కటి వచ్చుంటే బాగుండు, ఇదొక్కటి వచ్చుంటే బాగుండు,
ముఖ్యంగా ఆ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు వి ఫీల్ ఆ లో సెల్ఫ్ ఎస్టీమ్ మనం చేయాల్సిన దాన్ని చేయనీయకుండా ఆపుతుంది. బట్ దేవుని ఉద్దేశాలు మన జీవితంలో గొప్పగా ఉంటాయి. వెన్ వెన్ టైం కమ్స్, ఆ సమయం వచ్చినప్పుడు నేను అవుట్ గోయింగ్ పర్సన్ కాదని చాలాసార్లు చెప్పాను. సేమ్ అదే అవుట్ గోయింగ్ అయ్యేలాగా ఆయన నిలబెట్టాడు. నాకు ఎవరు తెలియదు, బట్ ఈరోజు పాపులర్ అని నేను అన్న కానీ చాలా మందికి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ హాస్పిటల్ విజిట్స్ అట్లా వెళ్ళినా, ఓ కాలిపోయిన చర్చ్ పాస్టర్ గారు కదా మీరు అంటున్నారు. సో ఇట్స్ ఓకే, అది తప్పని నేను అన్న కానీ పీపుల్ ఆర్ రికగ్నైజింగ్. సో దే ఆర్ నాట్ జస్ట్ రికగ్నైజింగ్ కాలిపోయింది కాబట్టి రికగ్నైజ్ కాదు, కాలిపోయిన పరిస్థితుల్లో కూడా దర్శనం పోకుండా, పిలుపు పోకుండా, విశ్వాసాన్ని కోల్పోకుండా నిలబడిన దానికి ప్రజలు గుర్తించడం, అది అనేక మందిని యాక్చువల్గా మాకు మల్టిపుల్ ఫోన్ కాల్స్ వచ్చినాయి. లైఫ్ ఎండ్ చేసుకోవాలనుకున్నామండి, మీరు ఆ 3 మాటలు చెప్పినప్పుడు నిజంగా మీకు మొత్తం కోల్పోయిన తర్వాత ఆ మాటలు మీరు ఎలా చెప్పారో నాకు అర్థం కాలేదు, నేను నా సూసైడ్ని ఇట్లా అనుకొని ఆపుకున్నాను. ఎందుకంటే ఏదో ఇంట్లో వాళ్ళు ఒక మాట కాదన్నారని నేను చనిపోవాలనుకున్నాను. అన్నీ పోయిన తర్వాత మీరు అంత కూల్గా ఎలా ఉన్నారంటే అది ఎక్కడ అమ్మితే దొరికేది కాదు, లేకపోతే ఎవరో ఇస్తే దొరికేది కాదు. డెఫినెట్లీ గాడ్ హ్యాస్ టు గివ్, డెఫినెట్లీ విల్ ప్రే ఫర్ యూ అని చెప్పి వారి కోసం ప్రేయర్ చేయటం. సో ఓవరాల్గా దేవుడు మనల్ని కృపా సమాజం అనే మందిరాన్ని బలిపీఠం మీద పెట్టి దహన బలిగా అర్పించబడిన అనుభవంలో ఉంచి దాని ద్వారా అనేక మందికి దీవెనకరంగా మార్చింది మేము ఎప్పటికీ మర్చిపోలేము. బట్ డెఫినెట్లీ ప్రీవియస్ పొజిషన్లో ఇప్పుడైతే మేము లేము. బట్ ఐ డోంట్ థింక్ గాడ్ విల్ మేక్ అస్ స్టే ఇన్ దట్ ప్లేస్. అన్ని అనుకూలమై ప్రభు చిత్తం అయితే ఫస్ట్ యానివర్సరీ 24లో జరిగింది. దిస్ ఇస్ సెకండ్ యానివర్సరీ December 20, 2025. సో ప్రభు చిత్తం అయితే మళ్ళీ అదే ప్లేస్లో ఓపెనింగ్, సెకండ్ యానివర్సరీ, సెకండ్ బిల్డింగ్ ఓపెనింగ్ జరిగించాలని ఆలోచన ప్రభు అనుకూలపరిస్తాయి. దట్స్ సచ్ అ వండర్ఫుల్ స్టోరీ అన్న. ఎంత అద్భుతమైన సాక్ష్యం అంటే బాధ ఒకటే లేదు దీంట్లో, బాధ, నొప్పి, వేదన ఇది ఒకటే లేదు. దాని నుంచి దేవుడు ఎలాంటి మహిమనైతే బయటికి తీసుకొచ్చింది, దానివల్ల ఎంతో మంది ఎలాగైతే తాకబడుతున్నారో అది ఎక్కువ కనపడుతుంది దీని ద్వారా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు, మీ విశ్వాసంకి, మీరు చేసే పరిచర్య, యువర్ ఫాదర్, యువర్ మదర్, యువర్ పేరెంట్స్, యువర్ ఫ్యామిలీ, మీ అందరికీ ఉన్న విశ్వాసంకి, ఎస్పెషల్లీ యువర్ కాంగ్రిగేషన్కి ఉన్న విశ్వాసంకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ రెస్పెక్ట్ దట్, ట్రూలీ వీ ఆనర్ దట్. అండ్ ఒక్కటి అడుగుదాం అనుకున్నాను, బికాస్ ఐ ఫెల్ట్ ఇది ఒక్కటి కవర్ చేస్తే బాగుంటుంది అని. ఆ వీడియో ఏదైతే క్లిప్ చేసినారో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాని తర్వాత చాలామంది ఈ ఒక స్టేట్మెంట్ విన్నారు, చర్చ్ ఇస్ నాట్ అబౌట్ అ ప్లేస్, ఇట్స్ అబౌట్ ద పీపుల్ అని. అంటే సంఘం అనేది ఒక ప్రదేశం కాదు, ఇది మన జనం, మనము అనేది. దాని గురించి మీరు ఇంకా ఒక 2 మాటలు చెప్దాం అనుకుంటున్నారా? అది ఆ రోజు నెక్స్ట్ డే వర్షిప్ అయిపోయింది. నేను నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ప్రేయర్ చేసుకున్న తర్వాత ఐ వాజ్ కంటెంప్లేటింగ్, ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగింది, వెంటనే వర్షిప్ జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ ప్రేయర్ చేసుకొని లేచిన తర్వాత అన్నీ ఒక టైం మిషన్ రన్ అయినట్టుగా రన్ అవుతుంది. వేర్ వీఆర్ అనగానే ఆ థాట్ వచ్చింది మైండ్లోకి, చర్చ్ ఇస్ నాట్ జస్ట్ బిల్డింగ్, ఇట్స్ చర్చ్ ఇస్ యూ అండ్ ఐ, కమ్ లెట్స్ రీబిల్డ్. మా చర్చ్ సోషల్ మీడియాకి అదే ఉంటుంది, లెట్స్ రీబిల్డ్. చర్చ్ ఈజ్ నాట్ అ మెటీరియల్ బిల్డింగ్, ఇట్ ఈస్ యూ అండ్ ఐ. అది ఈవెన్ నా పర్సనల్ ఫోన్కి ప్రొఫైల్ పిక్చర్ అదే. ఎందుకంటే వీఆర్ ఇన్ ఎ ఫేజ్, అలాంటి సందర్భంలో ఉన్నాం. వీ డెఫినెట్లీ నీడ్ ఎ కాన్స్టెంట్ రిమైండర్. సో కాలిపోయిన బిల్డింగ్, అబ్బా ఆవేశంలో అన్నాం కానీ ఎంత కోల్పోయాం అనే థాట్ ఎప్పటికీ రాకుండా ఉండాలంటే మన వ్యూ మెటీరియల్ మీద కాదు. అఫ్ కోర్స్ మెటీరియల్ థింగ్స్ మనకు కావాలి, బట్ అది అల్టిమేట్ అవ్వకూడదు. సో ఒక రిమైండర్గా దేవుడు నాకు ఆ రోజు నా డివోషన్లో జ్ఞాపకం చేసిన విషయం, చర్చ్ ఈజ్ నాట్ బిల్డింగ్, ఇట్ ఈస్ డెఫినెట్లీ
ఇట్స్ పీపుల్, కాంగ్రిగేషన్. సో ఆ థాట్ రావటం వెంటనే, అది యాక్చువల్గా మా దగ్గర ఉన్న పిల్లలు చేస్తారు అన్ని డిజైన్స్, బట్ అది నేను పర్సనల్గా నేనే చేసుకున్నాను. ఆ ఫోటో క్యాప్చర్ చేసి నా దగ్గర ఉంటే పెట్టుకొని మా వాళ్ళకి పంపించగానే, అన్న ఇది చాలా బాగుందన్న, నిజమేనన్నా అని చెప్పి అన్నిటికీ మార్చారు. ఐఎమ్ వెయిటింగ్ మళ్ళీ ఓపెనింగ్ జరిగిన తర్వాత ఏదైనా మార్చాలి అని. సో ఏదో సెంటిమెంట్ కాదు, బట్ ఫెల్ట్ వి డెఫినెట్లీ నీడ్ ఎ కాన్స్టెంట్ రిమైండర్ ఫర్ ఎవ్రీ వన్. ఆ మందిరం అక్కడి నుంచి అది తెచ్చాం, ఇది తెచ్చాం. I can say 100 different things about the previous church because we have used the most advanced technology. దాంట్లో కొన్ని వాడినవి మనం ఊహించలేము, ఎందుకంటే దేవుడు అలాంటి అవకాశం ఇచ్చాడు. we were able to use. కానీ అంత ఇంట్రెస్ట్గా చేసింది పోయిన తర్వాత కూడా, when you are depending on God, I feel like God has a bigger plan. సో అదే అంత పెద్దది అన్నప్పుడు ఆ తర్వాత కాన్స్టాంట్గా వచ్చింది, అమ్మో అదే అంత బాగుందంటే ఈసారి కట్టబోయేది కడపటి మందిరం కంటే రాబోయేది అని చెప్పి చాలా విన్న తర్వాత ఉంటుంది. అగైన్ డోంట్ లూజ్ ద ఫోకస్. చర్చ్ ఈజ్ నాట్ బిల్డింగ్, ఇట్ ఈస్ పీపుల్. సో అక్కడే ఉంది. అసలు లాస్ట్ టైం ఎంత బాగా చేశారంటే ఈసారి ఇంకా ఎలా ఉండిద్దో అంటే, ఇంకా ఎలా ఉండిద్దో అనేది మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రోజుకి లేదు, కానీ డెఫినెట్లీ గాడ్ హ్యాస్ ఎ బిగ్గర్ ప్లాన్ ఫర్ కృపా సమాజం. దేవుని ఉద్దేశాలు గంభీరంగా ఉంటాయి, ఉండబోతున్నాయి. సో దేవుడు ఎవరిని ఏ రీతిగా ఎంచుకొని వాడుకుంటారో తెలియదు, కానీ డెఫినెట్లీ కృపా సమాజం ద్వారా అనేక వేల మందికి ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నాడని అయితే నేను నమ్ముతున్నాను. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ కాన్స్టెంట్ రిమైండర్ ఫర్ ఎవ్రీ వన్, చర్చెస్ కానీ ఎవరికైనా. ఎందుకంటే నాకు చాలా మంది ఉన్నారు, అయ్యా మా చర్చ్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి బాక్స్ కాలిపోతే చాలా బాధపడ్డామయ్యా, మీకు అసలు బాక్స్లే లేవయ్యా అంటే, యా లేవు, బట్ కాంగ్రిగేషన్, ఐ మీన్ నేను మా చర్చ్ మెంబర్స్ని డెఫినెట్లీ ఐ హైలీ రెస్పెక్ట్ అండ్ వాళ్ళని అప్రిషియేట్ చేసేది ఏంటంటే, ఇలాంటి విషయాన్ని అంటే ఈ హోల్ సినారియోలో అఫ్ కోర్స్ నాన్నగారు లీడర్షిప్ కిందే ఉన్నా, ఐ వాజ్ ద స్పోక్స్ పర్సన్. నేను అభినందించేది ఏంటంటే కృపా సమాజాన్ని, దే యాక్సెప్టెడ్ ద యంగర్ లీడర్షిప్. ఇదే కాదు, ఓన్లీ మా చర్చే కాదు, ఈవెన్ ఐ మీన్ ఐ హ్యాడ్ అ ప్రివిలేజ్ టు మీట్ డిఫరెంట్ పాస్టర్స్. చాలామంది దైవ సేవకులను కలవడానికి, మాట్లాడడానికి, వాళ్ళు డైరెక్ట్గా నాకు కాల్ చేసి మాట్లాడడానికి ఐ ఫెల్ట్ థ్యాంక్ యూ టు గాడ్. ఎందుకంటే అగైన్ గోయింగ్ బ్యాక్, ఏ తలాంతులు లేవు అనుకున్న పర్సన్ని వెన్ టైం కమ్స్, దేవుడు నీ జీవితంలో ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాను, వేచి ఉండమన్నప్పుడు మన ఎవరికి నచ్చదు. ఆ ఉద్దేశం, ఆ సమయం నెరవేర్పులోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఎక్కడున్నా దేవుడు నిలబెడతాడు. నాకు రాదు, నాకు ఉండదు అనే పరిస్థితిలో ఉండకుండా, ప్రభు ఐఎమ్ అవైలబుల్. నా మైండ్లోకి వచ్చిన ఫస్ట్ థాట్ అంటే, వై గాడ్ కాదు, వాట్ నౌ. ఇట్స్ ఏ ఎకోయింగ్ థింగ్. వై గాడ్ అనే క్వశ్చన్ రాలేదు, కానీ వాట్ నౌ. అవును జరిగింది, ఇప్పుడేంటి. వాట్ నౌ అంటే, వాట్ నౌ ఇస్ యూఆర్ గోయింగ్ టు కండక్ట్ ద సర్వీస్ నెక్స్ట్ డే మార్నింగ్. వాట్ నౌ, విల్ ప్రే అబౌట్ ఇట్. సో చర్చ్గా ఒక ఫేజ్లో వెళ్తున్నప్పుడు ఒక లీడర్షిప్ని యాక్సెప్ట్ చేసి, లీడర్షిప్ యాక్సెప్ట్ చేసిన తర్వాత దాన్ని ఫాలో అవుతూ వెళ్ళటం ఇంత హ్యూజ్ కాంగ్రిగేషన్కి ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. బట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ చర్చ్. వాళ్ళు యాక్సెప్ట్ చేసిన విధానానికి కానీ, ఈవెన్ ద లీడర్షిప్ టు గివ్ మీ దట్ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ కానీ, యంగ్ ఏజ్లో ఇలాంటి ఆపర్చునిటీని పొందుకొని దేవుడి కోసం ఏదో చేయాలన్న ఆసక్తి కలిగి ఉంటే
దేవుడు ఎలా అయినా వాడుకుంటాడు అనటంలో ఎటువంటి అనుమానం లేదంటే నా లైఫ్ స్టోరీ ఇంపాక్ట్. దట్స్ క్వైట్ వండర్ఫుల్ టు హియర్ అన్న. అంటే దీని గురించి ఇంకా వింటుంటే ఇంకా ఇంకా ఏం జరిగింది, ఇంకా తెలుసుకోవాలి అసలు. ఇంకా వాట్ ఈస్ యువర్ ప్లాన్ నెక్స్ట్, మీరు ఏమనుకుంటారు, ఇంకా చాలా విషయాలు మాట్లాడాలని ఉంది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ యువర్ కాంగ్రిగేషన్ అన్న. ఎందుకంటే మీరు చెప్పినట్టు చర్చ్ ఇస్ నాట్ జస్ట్ అ బిల్డింగ్, ఇట్స్ యూ అండ్ ఐ. ఆ ఐడియాని వాళ్ళు క్యారీ చేస్తున్నారు. ఆ ఉద్దేశం ఏదైతే మీరు అది చెప్పడంలో, అది అందరి ముందుకి తేవడంలో ఆ ఉద్దేశం మీరు ఏదైతే క్యారీ చేసినారో దాన్ని మీ కాంగ్రిగేషన్ స్టిల్ ఫాలోయింగ్ అంటే ఇట్స్ హ్యాట్స్ ఆఫ్. వీ హ్యావ్ సీన్ పీపుల్ బిల్డింగ్ కోసం వస్తారు, అంబియన్స్ కోసం వస్తారు, కానీ అలాంటిది ఇఫ్ యువర్ కాంగ్రిగేషన్ ఇస్ స్టికింగ్ అరౌండ్ ఈవెన్ వెన్ ద చర్చ్ ఇస్ నాట్ యెట్ దేర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ వాంట్ టు అప్రిషియేట్ ద కాంగ్రిగేషన్ అన్న. ఇలాంటి గొప్ప పరిచర్య చేస్తున్నందుకు మిమ్మల్ని, మీ ఫాదర్ని రియలీ వీ వాంట్ టు అప్రిషియేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న. అండ్ అపార్ట్ ఫ్రమ్ ద కాంగ్రిగేషన్ అన్న, మీరు ఇందాక చెప్తున్నారు ఎంతోమంది పాస్టర్స్ని కలవడం జరిగింది, ఎంతోమంది మీకు మంచి మంచి మాటలు చెప్పడం అయింది, దే గేవ్ యూ గుడ్ గైడెన్స్, చాలా టైం స్పెండ్ చేయడం జరిగింది. వుడ్ యూ వాంట్ టు టాక్ అబౌట్ దట్ అండ్ హౌ వాజ్ ఇట్ ఫర్ యూ, ఎస్పెషల్లీ మీరు ఇంట్రోవర్ట్ లాగా ఉండడంలో ఇంత పెద్ద పెద్ద పాస్టర్స్ని, ఇంతమంది దైవ సేవకుల్ని కలవడం, హౌ వాజ్ ఇట్ ఫర్ యూ? ఆల్మోస్ట్ లైక్ ఎ డ్రీమ్. ఎందుకంటే నేను ఎప్పుడు అగైన్ ఆన్ స్టేజ్ పర్సన్ కాదు కాబట్టి ఇలాంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు వాళ్ళు చాలా మంది యాక్చువల్ కలవడానికే వచ్చారు చర్చ్ దగ్గర. నేను అది ఇన్సిడెంట్ జరిగింది, అయిపోయింది, దర్శనం కాలిపోలేదు, పిలుపు కాలిపోలేదు, విశ్వాసం కాలిపోలేదు అని నేను ఇంటికి వెళ్ళి పడుకోలేదు. ఎవ్రీ డే నేను అక్కడే క్యాంపస్లో ఉండి ప్రేయర్ చేసుకుంటూ వాట్ నౌ, వై గాడ్ నుంచి వాట్ నౌ అనేది పెట్టుకొని ఉన్నప్పుడు వి డిడ్ నాట్ రియలీ ఎక్స్పెక్ట్ ఎనీబడి టు విజిట్. బట్ యూ వోంట్ బిలీవ్, మాకు రిజిస్టర్స్ సరిపోలా. ఎందుకంటే సేఫ్టీ కన్సర్న్స్తో పోలీసు వాళ్ళు ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, మీరు నోట్ చేసుకుంటే బెటర్ అండి అన్నారు. సో ఎవరు వస్తున్నా ఎంట్రన్స్లో ఒక రిజిస్టర్ పెట్టారు. 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయాయి, బుక్స్ నిండిపోతున్నాయి. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కేమ్ టు విజిట్. అందులో చాలా మంది సేవకులు వచ్చారు. సేవకులు రావటమే కాదు, నేను సార్వత్రిక సంఘం అంటాం, యూనివర్సల్ చర్చ్ యొక్క ఆ రియల్ కోర్ ఫ్లేవర్, ఐ ఫీల్ రియలీ గ్లాడ్ దట్ వీ వర్ పార్ట్ ఆఫ్ ఇట్. ఆ ఫ్లేవర్ బయటికి రావడానికి మమ్మల్ని ఆ బలిపీఠం మీద దేవుడు పెట్టాడు. సో మల్టిపుల్ పార్ట్స్ నుంచి, ఆంధ్ర తెలంగాణనే కాదు, ఈవెన్ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ఇండియా వచ్చి ఎందుకు వస్తున్నారంటే జస్ట్ విజిట్ చేసి వెళ్ళడానికి. విజిట్ దేనికంటే వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే మీకు జరిగిన దాన్ని బట్టి కాదు కానీ ద వే యూ హ్యాండిల్ మేడ్ us కమ్ హియర్. మీరు ఎలా హ్యాండిల్ చేశారో దాని ద్వారా మేము ఇక్కడికి వస్తున్నాము. సో వీ వాంట్ టు మీట్ అని. సో ఇలాంటి దైవ సేవను కలిసినప్పుడు నాకు ఐ ఫెల్ట్ ప్రివిలేజ్. ఎందుకంటే నేను అర్హుడిని కాదు. అగైన్ గోయింగ్ బ్యాక్ టు టాలెంట్స్, నాకు ఎలాంటి, ఎందుకంటే ఒక కామన్ అండర్స్టాండింగ్, ఎస్పెషల్లీ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు మనకు అన్ని టాలెంట్స్ ఉంటేనే మనల్ని గుర్తిస్తారు. ఐ డోంట్ థింక్ యూ డెఫినెట్లీ నీడ్ టాలెంట్స్ టు బీ ఇన్ మినిస్ట్రీ. ఆల్ యూ నీడ్ ఈస్ బీయింగ్ అవైలబుల్. సో our availability makes difference. సో నేను ఎప్పుడు ఎవరో చూస్తున్నారనో ఎవరు అనుకుంటారనో ఎప్పుడు చేయలేదు. ఎప్పుడైతే జెన్యున్గా ఉన్నట్టుగా దేవుడు ఏం ఆలోచనలు ఇచ్చాడో, వెన్ యూఆర్ ఓపెన్ అండ్ అవైలబుల్, ఇట్ మేక్స్ డిఫరెన్స్. సో ఇలా సేవకులను కలుస్తున్నప్పుడు చాలా మంది అఫ్ కోర్స్ ఆన్లైన్లో చూశారు, సతీష్ కుమార్ గారు, రాజ్ ప్రకాష్ పాల్ గారు, ఇట్లా ఈవెన్ ఫ్రమ్ హైదరాబాద్ నా ఉద్దేశం, జాన్ వెస్లీ గారు, రమేష్ గారు హోసన్నా మినిస్ట్రీస్ నుంచి, జ్యోతిరాజ్ గారు, ఒక 1 month టైంలో ఐ థింక్ మదనపల్లి రాజశేఖర్ గారు, ఒక 1 month పీరియడ్ లోపు దాదాపుగా ప్రామినెంట్ లీడర్స్ ఇన్ క్రిస్టియానిటీ కలవటం జరిగింది. ఐ లెర్న్, బికాజ్ మనం దూరం నుంచి చూస్తాం చాలా మంది సేవకుల్ని,
మనకు అర్థం కాదు. బట్ వాళ్ళ దగ్గరగా ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహానికి నేను నిజంగా చాలా 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 దీవించబడ్డాను. నేర్చుకోవడానికి మంచి అవకాశం దేవుడిచ్చారు. ఆన్ అదే యూట్యూబ్లోనో లేకపోతే సోషల్ మీడియాలోనో సేవకులను చూసింది వేరు, పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడినప్పుడు వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం చాలా చాలా గొప్పది. ఎందుకంటే మినిస్ట్రీలో పర్సన్ విత్ నో ఎక్స్పీరియన్స్ చిన్న ఏజ్లో ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం కానీ, ఈవెన్ నాన్నగారితో మాట్లాడినప్పుడు కానీ చాలా చాలా టోటల్ డిఫరెంట్ పర్స్పెక్టివ్. అప్పటి వరకు ఏమీ తెలియదు అనుకున్న స్టేజ్లో ఒకసారిగా నేర్చుకునే అవకాశం, ఏదో తెలిసింది అనట్లేదు, ఒక నేర్చుకునే టర్నింగ్ పాయింట్ దేవుడు ఇచ్చారు. ఐఎమ్ సో బ్లెస్డ్. ఇంతమంది సేవకులు, ఐ థింక్ కృపా సమాజం ఈజ్ సో బ్లెస్డ్ బికాస్ ఇంతమంది సేవకులు ఒక ప్లేస్కి వచ్చి ఆ ప్లేస్ కోసం ప్రేయర్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. స్టీఫెన్ పాల్ గారు కూడా అది అన్నారు. ఒక చర్చ్లో ఆ సార్వత్రిక సంఘంలో ఉన్న ఆ మాధుర్యాన్ని దేవుడు మీ ద్వారా బయటికి తీసుకురావడం చాలా సంతోషంగా ఉందని. సో ఇట్ వాజ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, మేబీ వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ అంటారు కదా, అట్లాంటిది వెరీ రేర్ ఆపర్చునిటీ దేవుడు మాకు ఇచ్చారు ఆ పెయిన్ ఎండ్యూర్ చేసుకున్నప్పుడు. అంతే అన్న, అంటే ఎక్కువ వింటున్న కొద్దీ బాధ తక్కువ కనపడుతుంది. ఒక పాయింట్లో వినేటప్పుడు అయ్యో నిజంగా కదా, అంత కష్టపడి అంత గొప్ప సంఘంని నిర్వహిస్తే ఇప్పుడు ఏంటి ఇలా జరిగిపోయింది నేను వింటున్న కొద్దీ అప్పుడు బాధ కలిగింది. కానీ ఇప్పుడు మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేసినారు, దాన్ని ఎలా తీసుకొచ్చినారు ముందుకి అని వింటుంటే ఇట్ జస్ట్ ఫీల్స్ లైక్ గాడ్ హ్యాస్ రియలీ గ్రేట్ ప్లాన్స్. మనకు అర్థం కాకపోవచ్చు ఆ టైంకి, కానీ దేవుడు పెట్టిన ప్లాన్, ఆ ప్రణాళిక ఏదైతే మనము గుడ్డిగా ఫాలో అయిపోతామో అప్పుడప్పుడు ఇట్ జస్ట్ బ్రింగ్స్ అవుట్ ద బెస్ట్ బ్లెస్సింగ్ ఇన్ అవర్ లైఫ్ అన్న. అండ్ మీ స్టోరీ మీరు ఏదైతే చెప్పినారో దట్ ఈస్ వన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దాట్. అండ్ నాకు పర్సనల్గా ఇప్పుడు నాకు అనిపించింది అదే అన్న, మేబీ గాడ్ వాంటెడ్ టు యూజ్ దిస్ స్టోరీ యాజ్ అన్ ఎగ్జాంపుల్. అంటే బాధ నొప్పి ఒకటే కాదు, దాని తర్వాత ది ఎండ్యూరెన్స్ బ్రింగ్స్ అవుట్ ద ఫ్రూట్ అని అంటారు కదా, అలాంటిది. సో వన్స్ అగైన్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. ఇట్ వాస్ అన్ ఆనర్ టు హ్యావ్ యూ హియర్ అన్న. మీ స్టోరీని వినడము, మీ పరిచర్య గురించి వినడము, మీ నుంచి నేర్చుకోవడం, మీరు చెప్పినట్టు నేర్చుకునే అవకాశం ఏదైతే ఉందో, థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ అస్ విత్ యువర్ టైమ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ అన్న. అండ్ బిఫోర్ వి క్లోజ్ దిస్ ఎపిసోడ్ అన్న, ఫైనల్గా మీరు ఆడియన్స్ అందరితోని ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటే, వన్ మెసేజ్ దట్ యూ వాంట్ టు పుట్ అవుట్, వాట్ వుడ్ దట్ బి అన్న? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? డెఫినెట్లీ a single statement would be, when he gives you vision, he will give you provision. Amen. అది ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, ఒక మేజర్ ప్రాజెక్ట్ నెంబర్స్ ఆర్ హై. విత్ ఇన్ 21 days we were able to come back without ఒక్కరిని కూడా అయ్యా మాకు సహాయం చేయండి. Even you go back to our social media, వెళ్ళి చూస్తే మాకు సహాయం చేయండి, దిస్ ఈజ్ అవర్ బ్యాంక్ అకౌంట్, లేకపోతే దిస్ ఈజ్ అవర్ క్యూఆర్ కోడ్ అని మెన్షన్ చేయకుండా మళ్ళీ అంత లెవెల్లో కన్స్ట్రక్షన్ చేయడానికి కారణం ఏంటంటే, as I said, when God gives you vision, he will give provision. మనం చాలాసార్లు ఇది ఎలా చేస్తాను, ఇది ఎలా చేస్తాను, నాట్ ఓన్లీ చర్చ్, ఈవెన్ మన లైఫ్లో కూడా, నేను అసలు చదవగలుగుతానా, నేను చేయగలుగుతానా, జాబ్ అవుతుందా, నా వల్ల అవుతుందా. విత్ మై లిటిల్ ఎక్స్పీరియన్స్ త్రూ మై ఇంజనీరింగ్ ఆర్ MDiv ఆర్ యుఎస్లో క్రిస్టియన్ లీడర్షిప్ కానీ, ఈవెన్ మై జాబ్ ఆపర్చునిటీస్, ఏదైనా సరే, వెన్ గాడ్ గివ్స్ యూ విజన్, హీ విల్ డెఫినెట్లీ గివ్ యూ ప్రొవిజన్. సో ఇంత ప్రాజెక్ట్ మళ్ళీ చేసి మందిరం కట్టడానికి త్యాగ సహితంగా అనేక మంది ముందుకు వచ్చేది. దానికి కారణం ఏంటంటే, అయ్యో అని జాలిపడి అడిగాం కాబట్టి ఇవ్వటం కాదు. వీ నెవర్ ఆస్క్డ్ ఎనీబడి, ఐ కెన్ సే విత్ క్లియర్ కాన్షియస్. నాన్నగారు ఫస్ట్ నుంచి నాకు నేర్పించింది అది. నాకు 3 విషయాలు చెప్పారు మా నాన్నగారు. ఎప్పుడు పాపులారిటీ కోసం పరిగెత్తద్దు, డబ్బుల కోసం పరిగెత్తద్దు, ఆడపిల్లల కోసం పరిగెత్తద్దు.
when you stay away from these three, you will succeed in life. అయితే ఆ రోజు అది ఫ్రూట్ఫుల్గా అనిపించలేదు, బట్ ఐ కెన్ సే ఐఎమ్ బ్లెస్డ్ విత్ వండర్ఫుల్ వైఫ్ అండ్ చిల్డ్రన్. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ పాపులారిటీ అని అన్నాను, కానీ పీపుల్ వర్ ఏబుల్ టు రికగ్నైజ్ యువర్ ఫెయిత్. సో డెఫినెట్లీ when God gives you vision, He will provide. So provision is coming. Whatever the phase or life you are going through, He has given you vision. Stick on to it. Provision is coming. Amen. That's it. థ్యాంక్ యూ సో మచ్ అండి. అద్భుతమైన మెసేజ్ అది మీరు చెప్పినట్టు. మీ స్టోరీ నుంచి ఆలోచించినా కానీ ఇట్స్ వెరీ రిలేటబుల్. ప్రతి ఒక్కరికి రిలేటబుల్ అంటాను. అదేదో మీరు పరిచర్యలో ఉన్నారు కాబట్టి పరిచర్యలో ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థం అవుతుంది అని కాదు. వాట్ యూ హెవ్ షేర్డ్ ఇస్ క్వైట్ బ్యూటిఫుల్ అండ్ క్వైట్ రిలేటబుల్. అండ్ డెఫినెట్లీ వీ విల్ బీ ప్రేయింగ్ ఫర్ కృపా సమాజం చర్చ్. మీరు చెప్పినట్టు December 28 ఈ సంవత్సరం బ్యాక్ అండ్ ఈవెన్ బెటర్. గ్లోరీ ఆఫ్ ద లేటర్ హౌస్ ఇస్ గ్రేటర్ అని అంటారు కదా. వీఆర్ ప్రేయింగ్ దట్ కృపా సమాజం కమ్స్ బ్యాక్ విత్ అన్ ఈవెన్ బిగ్గర్ స్కేల్. ఇంకా గొప్పగా ఆ సంఘం నిర్మించబడాలి, ఇంకా గొప్పగా అక్కడ ఆరాధనలు జరగాలి, ఎంతోమంది ఆ సంఘం ద్వారా రక్షింపబడాలి అని వీల్ జస్ట్ కీప్ ప్రేయింగ్ ఫర్ యువర్ చర్చ్, ఫర్ యూ అండ్ ఫర్ యువర్ మినిస్ట్రీ అన్న. Thank you. అండ్ యాజ్ ఆఫ్ దిస్ ఎపిసోడ్ అన్న, బిఫోర్ వి క్లోజ్ దిస్ ఎపిసోడ్, వుడ్ యూ లైక్ టు ప్రే ఫర్ ఆల్ ఆఫ్ అవర్ వ్యూవర్స్? వుడ్ యూ లైక్ టు రిలీజ్ ద వర్డ్స్ దట్ గాడ్ హస్ పుట్ ఇన్ యువర్ హార్ట్? కెన్ యూ జస్ట్ ప్రే ఫర్ అస్ అన్న? పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు. ఈ దినాన ఈ రీతిగా నీవు మా జీవితాల్లో ఉద్దేశించిన ఉద్దేశాలు నెరవేర్పులోకి వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా నీకోసం నిలబడిన వారిని ఎన్నడూ చేయి విడిచిపెట్టవని, మా జీవితాల ద్వారా నువ్వు చేసిన కార్యాలను గురించి ప్రచురించగలిగిన కృపనిచ్చినందుకు నీకు వందనాలు. నీ బిడ్డలు ఎవరైతే వీక్షిస్తున్నారో నిశ్చయంగా వారి జీవితాల్లో ఉన్న కొరతలు, పరిస్థితులు, అర్థం కాని స్థితిగతులు లేదా మొత్తం దహించుకుపోయిన పరిస్థితులుగా వారి జీవితాల్లో ఉన్న, మమ్మల్ని పిలిచిన వాడవు, ఎన్నుకున్న వాడవు, మా విశ్వాసానికి కర్తవైన దేవుడవు నీవని, నీ మీద ఆధారపడినప్పుడు నిశ్చయంగా నువ్వు చేయి విడిచిపెట్టవన్న విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావు. నీ బిడ్డలు ఎవరైతే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో వ్యక్తిగతంగా మేము ఎరగకపోవచ్చు, కానీ మా పరిస్థితుల మధ్యలో నమ్మకమైన దేవుడవు నీవు. ఆ బిడ్డల పరిస్థితుల మధ్యలో సహితము అంతకన్నా నమ్మకంగాను బలపరిచే దేవుడవుగాను నీవు ఉన్నావని నమ్ముతున్నావు. నీవిచ్చిన దర్శనాన్ని అంటి పట్టుకొని ముందు కొనసాగుతుండగా వారి ఉన్న అవసరతలు, అక్కర్లు సమస్తం నీ నామం పేరుట తీర్చుతావని నమ్మకంతో, విశ్వాసంతో నీ పాదాల దగ్గర స్తుతిస్తున్నాం. బిడ్డల ప్రతి పరిస్థితులు ఈ ఎపిసోడ్ ద్వారా దీవించబడ్డానికి, వారి పరిస్థితుల్లో గొప్ప మార్పుని, అనేక మందికి ప్రోత్సాహకరంగా ఈ మాటల్ని నిలపమని వేడుకుంటూ యేసు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అన్న వన్స్ అగైన్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ మళ్ళీ మీరు రావాలి తప్పకుండా. డెఫినెట్లీ ఆఫ్టర్ కృపా సమాజం చర్చ్ ఇస్ బ్యాక్ అగైన్. యూ షుడ్ బి హియర్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. So that was it for today, guys. Thank you so much once again for tuning into this very, very special episode and for staying until the very end. చివరి వరకు ఈ ఎపిసోడ్ని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎంతో త్వరగా మీ ముందు వీ విల్ బీ బ్యాక్ విత్ అనదర్ స్పెషల్ స్టోరీ. వీ విల్ బీ బ్యాక్ విత్ అనదర్ అమేజింగ్ టెస్టిమనీ అండ్ వీ విల్ బీ బ్యాక్ విత్ అనదర్ ఎకో ఆఫ్ గ్రేస్. బట్ అంటిల్ దెన్, you know what to do. Keep praying for Echoes of Grace family, and yes, most importantly, keep the devil on the run and have some fun. Thank you so much. This is your host, your brother in Christ, signing off. Thank you. ఆతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. ఆతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవించగా